focus on the words that are being proceeded from my mouth. దేవుని యొక్క మాట సేవకుడి యొక్క నోటి గుండా వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. The word of God blesses and the word of God delivers. కాబట్టి దేవుని వాక్యం మనకి దీవెనకరంగా ఉండాలి, మనం విడుదల చేసే జీవవాక్యం. Our words will do nothing. మన మాటలు కేవలం వట్టివండి, మనిషి మాటలు. But the word of God blesses people. కానీ దేవుని వాక్యం అయితే ప్రజలను దీవించే వాక్యం. One word can change the entire life. Amen. ఒక్క దేవుని వాక్యం మన జీవితాలను మార్చివేయగలదు. So I request all of you to listen to me carefully. కాబట్టి మీరందరూ కూడా కేంద్రీకృతంగా వాక్యాన్ని వినండి. And in this chapter, ఈ 4వ అధ్యాయంలో if you read verse 5, 5వ వచనం చూసినట్లయితే, Jesus came to a city called Samaria. యేసయ్య సమరియా పట్టణానికి వచ్చి ఉన్నారు. And when he came to a city of Samaria, ఈ సమరియా పట్టణానికి వచ్చినప్పుడు there was a woman, అక్కడ ఒక స్త్రీ ఉంది. and she said to be a woman of Samaria. ఆవిడ సమరియా పట్టణానికి చెందిన స్త్రీ. And she came to the well for drawing water. కాబట్టి అక్కడ నీళ్లు చేరుకోవడానికి నూతి దగ్గరికి వచ్చింది ఆవిడ. And she came and she was drawing the water from the well. నూతిలో నుంచి నీళ్లు చేరుకుంటున్నప్పుడు She came exactly at noon time. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం సమయం వచ్చిందండి. In Telugu Bible it is said 12 o'clock. మధ్యాహ్న సమయం అని రాయబడింది తెలుగు బైబిల్లో. Noon time we cannot go when the hot is very sun. కాబట్టి ఎండ వేడి మిట్ట మధ్యాహ్నం ఎవరు బయటికి వెళ్ళలేరు. Just now Stephen brother has announced. జయరాజ్ గారు చెప్పినట్టుగా, Jairus said, ఆయన చెప్పారు కదా జయరాజ్ గారు, don't come in the sun. కాబట్టి నడుచుకుంటే ఎవరు రావద్దు చర్చికి ఎండలో. Truly this woman, when she had come, it was too sunny. కాబట్టి ఆవిడ నూతి దగ్గరికి వచ్చినప్పటికి మధ్యాహ్నం చాలా వేడిగా ఉంది. And by that time Jesus also had come to the same place. కాబట్టి యేసయ్య అదే సమయంలో ఆ నూతి దగ్గరికే వచ్చారు. Why Jesus had come to that place? ఎందుకు యేసయ్య అదే సమయంలో అక్కడికి వచ్చారండి? And I would like to tell you why Jesus had come to that place for that very moment. ఆ నిర్దిష్ట సమయానికి అదే టైంకి యేసయ్య ఎందుకు వచ్చారో నేను చెప్తాను. And one verse I'll show you from the Bible. ఒక వాక్యం చూద్దాం దేవుని గ్రంథం నుంచి. When disciples asked him, యేసయ్యని ఆ శిష్యులు అడిగారు. in verse 32 he says, 32వ వచనంలో he said to them, అందుకు ఆయన, I have food to eat of which you do not know. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. Jesus said to them, I have food to eat of which you do not know. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని శిష్యులకు చెప్పారు యేసయ్య. What is the food of Jesus Christ? యేసయ్య భోజనం ఏమిటండి? And if you read the following lines, ఆ కింద చూసినట్లయితే verse 34 says, 34వ వచనం, Jesus says, యేసయ్య చెప్పారు, my food is to do the will of him who sent me and to finish his work. ఆమేన్. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. The food of Jesus యేసయ్య ఆహారం is to do Father's will తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం and to finish the work that has been given to the Lord Jesus Christ. తండ్రి చేత యేసయ్యకి ఇవ్వబడిన పనిని ముగించడమే ఆయన ఆహారం. That is the food of the Lord Jesus యేసయ్య యొక్క Christ. ఆహారం అదేనండి. Something that Jesus Christ has come to convert people into the religion. చాలా మంది అనుకుంటారు యేసయ్య ప్రజలందరూ కూడా మతాలు మార్చడానికి వచ్చారు ఈ లోకానికి అనుకుంటున్నారు. The word religion you can't find in the Bible. దైవ గ్రంథంలో మతం అనే మాట ఎక్కడా లేదు. But Jesus used once that word యేసయ్య ఒక్కసారి ఆ మాట వాడారు. in the book of Matthew chapter 23. మత్తయి సువార్త 23లో ఆ మాట రాయబడింది. But he used that word for Pharisees. కానీ ఆ మతం అనే మాట ఫరిసయ్యులకి గురించి చెప్పబడిన మాట. And he condemned religious people. కాబట్టి ఈ యొక్క మత నిష్ఠ గల వారందరినీ కూడా యేసయ్య ఖండించారు. And he condemned those who converted people into religion. కాబట్టి మతాలు మార్పిడి చేసిన వారిని కూడా యేసయ్య ఖండించారండి. But here కానీ ఇక్కడ చూసినట్టయితే we see why Jesus Christ had come into this world. ఈ లోకంలో యేసయ్య ఎందుకు దిగి వచ్చారో ఆ యొక్క పర్పస్. The food of Jesus యేసయ్య ఆహారం to do God's will దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే and to finish his work. ఆయన యొక్క పని తుదముట్టించడం. What is his food? ఏంటి యేసయ్య ఆహారం? What is finishing God's will? దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అంటే ఏమిటి? To win souls. ఆత్మలు రక్షించడం. To save that which is lost. నశించిపోయిన దానిని రక్షించడమే. And here ఇక్కడ this woman is lost. ఈ యొక్క స్త్రీ తప్పిపోయింది. A woman of Samaria. ఈ సమరియా స్త్రీ She comes to the well by 12 o'clock at noon. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆవిడ నూతి దగ్గరికి వచ్చిందంటే And
when you see how Jesus had dwelt with her, యేసయ్య ఆవిడతో ఎలా సంభాషించారంటే, Jesus by that time varied from the journey. ఆ యొక్క ప్రయాణం చేస్తూ యేసయ్య చాలా అలసిపోయి వచ్చారు అక్కడికి. When you and I are varied, మనం ఎప్పుడైనా అలసిపోయినప్పుడు we simply sleep. మనం పడుకొని పోతాం వెంటనే. But Jesus here, కానీ ఇక్కడ యేసయ్య అయితే he did not sleep. పడుకొని పోలేదండి. He was, the Bible says, he varied from the journey. ఆ యేసయ్య ఆ యొక్క ప్రయాణం నుండి అలసిపోయి ఉన్నారని రాయబడింది. Though he was varied, ఆయన అలసిపోయినా సరే he wanted to win a soul. ఆ ఆత్మను రక్షించడం యేసయ్య యొక్క ప్రాముఖ్యత ఉంది. Sometimes కొన్నిసార్లు when we are varied, మనం అలసిపోయినప్పుడు we think we did a lot. అంతకంటే ముందు He had visited many places. అనేకమైన ప్రదేశాలు సందర్శించారు. It was time for Jesus to take rest. యేసయ్య విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అది. But he did not take rest. కానీ యేసయ్య విశ్రాంతి తీసుకోలేదండి. Though he was varied, ఆయన అలసిపోయినా and he was there at the well. ఆ యొక్క నూతి దగ్గరికి వచ్చారు. If anyone wants to win souls, ఎవరైనా మీరు ఆత్మలో జయించి రక్షించాలంటే you should not get varied. మీరు అలసిపోకూడదు. You should not get varied at any moment. మీరు ఎప్పుడు కూడా అలసిపోయే వారుగా ఉండకూడదు. And secondly, రెండో విషయం, Jesus యేసయ్య sat by the well, the Bible says. ఆ యొక్క బావి దగ్గర యేసయ్య కూర్చుండెను అని రాయబడింది. Is it comfortable to sit by the well? ఆ నూతి గట్టు మీద కూర్చోవడం చాలా క్షేమం అండి. It's not very comfortable. కూర్చున్న అపాయకరమైన స్థితి. Even there might not be any kind of slack to sit on. అక్కడ కూర్చోడానికి గట్టు లేకపోయినా సరే Jesus sat there by the well. యేసయ్య బావి దగ్గర కూర్చుండెను. I thought he sat there by the floor only. నేను అనుకుంటాను ఏంటంటే మన వ్యవసాయ బావుల్లాగా గట్టు లేని నూతి దగ్గర కిందనే కూర్చున్నారు అనుకుంటా. He sat on the floor. ఆ యొక్క భూమి మీద కూర్చున్నాడు. The creator of the universe. ఓ గొప్ప భూమిని సృష్టించిన గొప్ప దేవుడు. The one who created the heaven and the earth. ఓ పరలోకమును భూమిని సృష్టించిన దేవుడు. And he humbled himself. తను తాను తగ్గించుకొని in order to save a woman who was in sin. పాపంలో జీవిస్తున్న ఒక స్త్రీని రక్షించడానికి He sat there on the floor. ఆ యొక్క భూమి మీదే ఆయన కూర్చున్నారండి. And that is the second point we study here now. కాబట్టి ఇక్కడ రెండవ విషయం మనం గమనించాలి. కింద కూర్చున్నారు. If anyone wants to win souls, ఎవరైనా మీలో ఆత్మను జయించాలంటే they should not get varied. అలసిపోకూడదు. Secondly, రెండవది, they should not seek a comfort at all. వారి యొక్క సౌఖ్యాలు సుఖాలు చూసుకోకూడదు. And seeking comfort does not lead us to winning souls. కాబట్టి మన సుఖాలకు అలవాటు పడిపోతే ఆత్మను రక్షించలేము. So this is the second point I am showing to you. ఈ రెండవ విషయం మనం ఇక్కడ గమనించాలి. And third one, మూడో విషయం ఏంటండి, Jesus యేసయ్య was waiting for that woman. ఆ యొక్క స్త్రీ గురించి వేచి ఉన్నాడు. And that lady came. ఆ స్త్రీ వచ్చింది. She was engaged in her own business. ఆవిడ సొంత విషయాల్లో ఆవిడ బిజీగా ఉంది. She was busy in drawing the water out. ఆ నూతి నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. I want to ask you one question. ఒక ప్రశ్న అడుగుతాను. Just answer me please. సమాధానం చెప్పాలండి. Did that woman speak to Jesus first? ఆవిడ యేసయ్యతో మొదట మాట్లాడిందా? Or vice versa? లేకపోతే యేసయ్య మొదట మాట్లాడారా స్త్రీతో? Who spoke first? Jesus spoke first with that lady. యేసయ్యే సమరయ స్త్రీతో మొదట మాట్లాడారు. The quality of a soul winner. కాబట్టి ఆత్మను రక్షించే వ్యక్తి యొక్క గుణం. The third quality of a soul winner is, మూడవ గుణం ఆత్మ రక్షించే వ్యక్తికి, we should not expect people to speak with us. మనతోటి ప్రజలు మొదట మాట్లాడాలని అనుకోకూడదు. We have to advance to speak with the people. మనమే వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడాలండి. We have to seek people who are lost. ఎవరైతే నశించిపోతున్నారో వారి దగ్గరికి మనం వెళ్ళాలి. We have to seek people who are in sin. పాపంలో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. If we think that somebody is cursed, ఎవరైతే దప్పికతో ఉన్నారో, cursed, ఎవరైతే ఆ శాపంలో ఉన్నారో, and immediately వెంటనే we should not expect them to speak with us. శాపంలో ఉన్నవారు మనతో మాట్లాడాలని మనం అనుకోకూడదు. If you have love of God in you, మనలో దేవుని యొక్క ప్రేమ ఉంటే, you and I should go to them and we have to advance to speak with them. మనం వారి దగ్గరికి వెళ్ళి వారితో మొదట మనం మాట్లాడాలండి. ఆదరణ. What a great love Jesus had. ఎంత మంచి గొప్ప ప్రేమ యేసయ్యది. He was speaking with that lady. ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నారు. He advanced to speak with her. ఆయన తన మాటలను కలిపాడు.
And when he spoke with her, ఆవిడతో మాట్లాడినప్పుడు and what did he speak? ఏం మాట్లాడారండి? If you see verse 7, 7వ వచనం చూసినట్లయితే, a woman of Samaria came to draw water. సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్ళు చేసుకుంటూ అక్కడికి రాగా, Jesus said to her, యేసు నాకు దాహం ఇమ్మని అడిగాను. give me a drink. నాకు దాహం ఇమ్మని అడిగాను. See here, if you see, Jesus said, give me a drink. నాకు దాహం ఇమ్మని అడిగాను. Praise the Lord. Amen. Give me a drink. నాకు నీళ్ళు ఇయ్యమ్మ దాహమి. When I read this word, ఈ వాక్యం చదివినప్పుడు I was amazed at this word. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. Jesus asked for water. యేసయ్య నీళ్ళు అడిగారు. Does Jesus Christ need a glass of water? యేసయ్యకి చల్లనీళ్ళు మంచినీళ్ళు గ్లాస్ నీళ్ళు కావాలా అండి? That is my question. నా ప్రశ్న అది. If you read in the book of John, యోహాను సువార్త చూసినట్లయితే 1st chapter verse 3, 1వ అధ్యాయం 3వ వచనం, the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, anything that was created కలిగి ఉన్నదేది was created through him. ఆయన లేకుండా కలగలేదు. Without him nothing was created. యేసయ్య లేకుండా ఏది కలగలేదండి, సృష్టించబడలేదు. Anything that was created in the universe was created through him. ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతిది కూడా యేసయ్య ద్వారానే సృష్టించబడింది. Without him nothing was created. యేసయ్య లేకుండా ఏది సృష్టించబడలేదు. I want all of you to say this word after me. నా తర్వాత ఈ మాట మీద చెప్పండి అందరూ. Nothing was created without Jesus Christ. యేసయ్య లేకుండా ఏది సృష్టించబడలేదు. What else you see in this universe ఈ లోకంలో మనం చూస్తున్న ప్రతిది కూడా was created through Jesus Christ. యేసయ్య ద్వారానే సృష్టించబడింది. We had to thank Jesus for that. యేసయ్యను బట్టి, ఈ సృష్టికర్తను బట్టి మనం స్తోత్రం చెల్లించాలి. Jesus is the creator. యేసయ్య సృష్టికర్త అండి. The world consists of 7 continents, ఈ యొక్క ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి, 5 great oceans, 5 మహాసముద్రాలు ఉన్నాయి, and the longest rivers we have. గొప్ప పొడుగైన నదులు ఉన్నాయి. In India we have Ganga, the longest river. భారతదేశంలో గంగా నది చాలా పొడుగైన నది. In African we have a river called Nile, the longest river. ఆఫ్రికాలో అయితే నైల్ నది పొడుగు. And in the Middle East we have one river, the longest river, Euphrates. యూఫ్రటీస్ నది మధ్యధరాస దేశాల్లో ఉంది. And we have many other rivers in the world. ఈ లోకంలో ఇంకా అనేకమైన నదులు ఉన్నాయండి. We have springs, చాలా ఊటలు ఉన్నాయి, we have ponds, చెరువులు ఉన్నాయి, we have rivers, పెద్ద నదులు ఉన్నాయి, and we have oceans. మహాసముద్రాలు కూడా ఉన్నాయి. Here anybody can live without water. కాబట్టి ఎవరైనా నీళ్లు లేకుండా జీవించగలరు. Can anyone live without water? నీళ్ళు లేకుండా ఎవరైనా బ్రతకగలరండి? Here if anybody wants to live without water, ఎవరైనా నీళ్ళు లేకుండా మేము బ్రతకగలరని చెప్పగలరు. ఇక్కడ here if anybody can say, నీళ్ళు ఎవరైనా చెప్పగలిగితే, I will buy 10 garlands and just honor you with those garlands. నీళ్ళు లేకుండా బతుకుతామని ఎవరు చెప్తే వాళ్ళు 10 పూలదండలు వేస్తారంట. After that you have to keep the bucket. ఆ తర్వాత నీళ్ళు లేకుండా ఉంటే మనం చచ్చిపోవాల్సిందే. Okay, without water we can't live. నీళ్ళు లేకుండా ఎవరు బ్రతకలేరండి. Who scientists made the water? ఏ శాస్త్రవేత్త ఈ నీళ్లు కనిపెట్టారు? Which king made the water? ఏ రాజు ఈ నీళ్లు తయారు చేశాడు? Which president of the country made the water? ఏ దేశం యొక్క నాయకుడు నీళ్లు సృష్టించాడు? We know nobody made it. ఎవరు కలుగ చేయలేదు. The Bible says, దేవుడు చెప్తుంది, nothing was created without him. యేసయ్య లేకుండా ఏది సృష్టించబడలేదు. Jesus made everything that we see in this world. మనం ఈ లోకంలో చూస్తున్న ప్రతిది కూడా యేసయ్య ద్వారానే సృష్టించబడిందండి. What I mean to say is, ఏం చెప్పాలంటే, Jesus made all the waters in the world. యేసయ్య ఈ ప్రపంచంలో ఉన్న నీటిని అంతటిని కూడా ఆయన సృష్టించారు. హల్లెలూయా. If you read the book of Job chapter 38 and verse 28, యోబు 38:28 చూసినట్లయితే, there the Lord speaks to Job. దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. And he said to Job, ఏం చెప్పారు దేవుడు? has the rain a father? వర్షం నాకు తండ్రి ఉన్నాడా? Has the rain a father? వర్షం నాకు తండ్రి ఉన్నాడా? Who has begotten the drops of dew? మంచు బిందువులను పుట్టించేవాడెవడు? Who has begotten the drops of dew? మంచు బిందువులను పుట్టించేవాడెవడు? See, in the Middle East, ఆ యొక్క మధ్యధరకు చూసినట్టయితే, upcoming month is Kharif. ఒక నెల రోజులు ఇక్కడ ఖరీఫ్ వాతావరణం ఉంటుంది. Then you see drizzle. అప్పుడు ముసురు పడుతుంది వర్షం, drops of dew. ఆ మంచి తుంపర్లు.
And sometimes it rains. కొన్నిసార్లు వర్షం కూడా పడుతుంది ఇక్కడ. And then we can see the lush greenery. అప్పుడు ఇవన్నీ కూడా మంచి పచ్చదనం అయిపోతాయి. And who sends that rain? ఎవరండి ఈ యొక్క వర్షాన్ని కురిపించేది? Who sends the drops of dew? ఈ యొక్క మంచు బిందువుల్ని కలగజేసేది ఎవరు? The Bible says, దేవుడు చెప్తుంది కదా, Jesus is the father of rain. యేసయ్యే ఈ వర్షంలోకి తండ్రి. Jesus is the father of the drops of dew. యేసయ్యే ఈ యొక్క మంచు బిందువులను పుట్టించినవాడు. And he sends all the waters. ఆ యొక్క ప్రతి వర్షాన్ని కురిపించే దేవుడు ఆయన. But now we see, కానీ ఇక్కడ చూసినట్టయితే Jesus said, యేసయ్య చెప్పారు, Jesus said to the two men, యేసయ్య ఆ యొక్క స్త్రీతో చెప్పారు కదా, give me a drink. నాకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా. Give me a drink. నాకు నీళ్ళు బాబు దయచేసి కూర్చోవాలి మీరు. Because she came for water. యేసయ్య నీటి బావి దగ్గరికి వచ్చారు. Had he spoken some other topic, ఆ నీటి దగ్గరికి వచ్చి ఇంకొక విషయం ఏదైనా మాట్లాడినట్టయితే స్త్రీతో, she would have been deviated. ఆ మాట సరిగ్గా ఇమిడియట్ కాదు. Exactly to the situation Jesus was speaking. యేసయ్య సందర్భాన్ని బట్టి సువార్తని ఆవిడికి బోధించారండి. And if fourth point of a soul winner is, నాలుగవ గుణం ఆ యొక్క ఆత్మను రక్షించే వ్యక్తికి ఉండవలసింది, the quality of a soul winner is, ఆ యొక్క ఆత్మను రక్షించే వ్యక్తి గుణం నాలుగవది. and you have to speak properly. మనం సందర్భానుచితంగా మాట్లాడాలి. And we have to see the circumstances. ఆ యొక్క మనం ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడాలి. We have to wait for the God's leading. దేవుని యొక్క నడిపింపుకు వేచి ఉండి మాట్లాడాలి. And then suddenly we have to speak accordingly. కాబట్టి ఆ దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం మనం మాట్లాడాలి వెంటనే. We should not speak emotionally. ఉత్సాహంతో అతి ఉత్సాహంతో మాట్లాడేది కాదు. Sometimes if you know the whole Bible, if you explain the whole Bible to a person who is caught up, కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మొత్తం ఎవరైనా ఒక కొత్త వ్యక్తికి మనం బోధిస్తే, and he may run away from ఆయన అంత బోధ విని భయపడిపోయి పారిపోతారు కొత్త వాళ్ళు. We have to wait and speak as Jesus had spoken. కాబట్టి యేసయ్య ఈ స్త్రీతో ఎలా మాట్లాడారో ఆ విధంగా మెల్లమెల్లగా కొద్దిగా బోధించారు. And it is the fourth point of a soul winner. కాబట్టి నాలుగవ లక్షణం యొక్క సువార్తికుడికి. And then fifth one is, ఐదవ గుణం ఏమిటంటే, this lady said, ఈ యొక్క స్త్రీ చెప్పింది కదా, she was amazed to speak with Jesus. కాబట్టి యేసయ్యతో మాట్లాడడం ఆవిడకి చాలా ఆశ్చర్యం కలిగించింది. She said, ఏం చెప్పింది ఆవిడ? being a Jew, నువ్వు యూదుడు అయి ఉండి you speak with me. ఓ నాతో ఎలా మాట్లాడుతున్నావయ్యా? Jewish people do not have dealings with the Samaritan. ఎందుకంటే యూదులకి సమరయులకి పొత్తు లేదు. They don't speak with Samaritan people. ఆ యొక్క సమరయులతో యూదులు మాట్లాడరు. Jews look down upon the Samaritans. ఎందుకంటే సమరయులు తక్కువ వారిగా యూదులు వాళ్ళని ఎంచుతారు. And woman is treated among the Jewish people as a thing. కాబట్టి ఈ యొక్క యూదుల్లోని స్త్రీని ఒక వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగానే చూస్తారు వాళ్ళు. And in the world we see that attitude in many of the areas in the world. కాబట్టి ఇదే ఒక స్త్రీని ఒక వస్తువుగా చూసే అలవాటు ఈ లోకంలో అనేక మందిని మనం చూడొచ్చు. And the same here also we see. కాబట్టి అదే విషయం మనం ఇక్కడ చూస్తామండి. So this lady has raised a question. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఈ ప్రశ్న అడిగింది. She said, ఏమడిగింది ఆవిడ? being a Jew, మీరు యూదులై ఉండి how you are able to speak with me? సమరయురాలైన నాతో మీరు ఎలా మాట్లాడుతున్నారండి? And Jesus did not speak anything to that. ఆ ప్రశ్నకి యేసయ్య జవాబు ఇవ్వలేదు. Why the Jewish people do not speak to the Samaritans? ఎందుకు యూదులు సమరయులతో మాట్లాడరు? And every Jew man in the morning, ప్రతి యూదు మగ పురుషుడు తెల్లవారుజామున he gets up in the morning, తెల్లవారుజామున నిద్ర లేచి he prays to God like this. దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, they do two prayers. రెండు ప్రార్థనలు చేస్తారు యూదులు. Number one, మొదటి ప్రార్థన, they pray, Lord, I thank you for you did not make me a Gentile. దేవా నన్ను అన్యులుగా నువ్వు సృష్టించలేదు, పుట్టించలేదు కాబట్టి నీకు వందనాలు. And secondly, రెండో ప్రార్థన, they say, Lord, I thank you because you did not make me born as a woman. దేవా నన్ను స్త్రీగా కూడా నువ్వు పుట్టించలేదు కాబట్టి నీకు వందనాలు అయ్యా అని చెప్తారు. A woman is treated like that in Judaism. కాబట్టి యూదుల యొక్క ఆచార ప్రకారం స్త్రీని చాలా చిన్న చూపు చూస్తారు. This Samaritan woman, ఈ యొక్క సమరయ స్త్రీ, she is totally crushed. కాబట్టి యేసయ్య మాట ప్రేమ ద్వారా ఆవిడ చాలా నలగొట్టబడింది. She is already crushed. ఆవిడ జీవితంలో సమస్యలతో ఆవిడ సతమతం అవుతుంది. She had faced many problems. అనేకమైన సమస్యలు ఆవిడ ఎదుర్కొన్నప్పుడే She was all alone. ఒంటరిగానే బ్రతుకుతుంది. She didn't have any relations. కాబట్టి ఆవిడకి వారు ఎవరు లేరు. And she was totally crushed. కాబట్టి ఆవిడ సమస్యలతోటి బాగా బాధించబడింది.
When we look at women in the world, ఈ యొక్క లోకంలో ఉన్న స్త్రీలను చూస్తే many women are crushed inside as well externally. చాలా మంది స్త్రీలు అయితే వారి హృదయాల్లో గాయపరచబడ్డారు, శారీరకంగా కూడా వారు బాధించబడుతున్నారు. In many religions, అనేకమైన మతాల్లో woman is not given importance. స్త్రీకి గౌరవం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. If you read all the Hinduism, హిందూ మతంలో చూసినట్టయితే woman is not given importance. స్త్రీలకి గుర్తింపు సరిగా లేదు. In the olden days, పాత కాలంలోనైతే if the husband had died, భర్త చనిపోతే along with the husband, భర్తతో పాటు the wives also would be buried. భార్యలు కూడా వాళ్ళతో కలిసి చిత్తి మీద తగలబెట్టేసి వాళ్ళంటే కప్పెట్టి సతీ సతగమనం అయిపోయారు. All the women were buried. Wives were buried. కాబట్టి ఆ భర్తలు చనిపోయిన భార్యలు వాళ్ళని కూడా సమాధి చేసేవారు. India did that mistake. భారతదేశం ఈ పొరపాటు చేసింది, తప్పిదం. That curse is there in India still. కాబట్టి ఆ యొక్క శాపం భారతదేశంలో ఈ రోజు వరకు ఉందండి. Being Indians, we have to confess that sin and pray. కాబట్టి భారతీయులుగా మనందరం ఆ తప్పిదాన్ని మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. Woman is crushed. ఆయా స్త్రీలు బాధించబడ్డారు, totally suppressed. కాబట్టి బాగా తొక్కిపెట్టి అదుపుపట్టి ఉంచబడ్డారు. If you see in Buddhism, బౌద్ధ మతంలో చూసినట్టయితే గౌతమ బుద్ధుడు when he wanted to go away from the house, ఆ ఇంటిని వదిలి సన్యాసి అవడానికి బయటకు వెళ్ళిపోయినప్పుడు he left his wife, ఆయన భార్యను వదిలించాడు, and all the children. ఆ పిల్లలందరూ కూడా విడిచిపెట్టాడు. By the time he was leaving, ఆయన వెళ్తున్నప్పుడు he had one son, Rahul. ఒక కొడుకు రాహుల్ అనే కొడుకు ఉండేవాడు. And he went directly to Gaya. ఆయన బుద్ధుడు గయా వెళ్ళి under a tree he sat, ఆ యొక్క చెట్టు కింద కూర్చొని and he was meditating for 40 days. 40 దినాలు సాధన చేశాడు. He ate only one grain per day. రోజు ఒక మెతుకు మాత్రం తినేవాడు. And he became thinnest. ఆయన బాగా సన్నబడిపోయి all the insects came around him. ఆయన చుట్టూ పురుగులు చేరిపోయి and the beard grew up. ఆ గడ్డలు పెరిగిపోయి by the time he was about to die, ఆయన చనిపోవాల్సిన సమయంలో and he got up and said, ఆయన లేచి ఏం చెప్పాడు? I had been enlightened. నేను వెలుగు పొందాను. My doubt is that నేను అనుకోవడం ఏంటంటే he did not get enlightenment. ఆయన బుద్ధుడికి వెలుగు కలగలేదు, జ్ఞానోదయం కలగలేదు, కానీ he lost the existing enlightenment also. ఆయనకున్న జ్ఞానమే కోల్పోయాడు అని అనుకుంటున్నాను నేను. he left his wife. భార్యని విడిచిపెట్టాడు. If everybody like Buddha leaves their wives, మనందరం కూడా మన భార్యను విడిచిపెట్టేస్తే and what would happen? ఏమవుతుందండి? There would be a third world war. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం. And all these women would be a great organization against all the husbands. కాబట్టి అప్పుడు ఈ స్త్రీలందరూ కూడా మహిళా మండలిలో పెట్టి స్ట్రైక్లు అవుతాయి. And finally Buddha said, కాబట్టి ఆఖరిగా బుద్ధుడు ఏం చెప్పాడంటే, he did not allow women to be in the sun, in the community. కాబట్టి ఆ స్త్రీలు ఎవరు కూడా సమాజంలో ఉండకూడదు. And at the age of 80, 80 సంవత్సరాలు వచ్చినప్పుడు he went to a disciple called Kunda. ఆయన కుండా అనే ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి and he ate food. ఆ భోజనం చేశాడు. It was poisonous food. అది విషమైన భోజనం. The food was poisoned. ఆ యొక్క భోజనంలో విషం కలిసిపోయింది. Food was poisoned. ఆ భోజనంలో విషం పెట్టారు. And then he ate it off. ఆ భోజనం తిన్న తర్వాత and finally he died of diarrhea. కాబట్టి ఆ విరోచనంతో ఆయన చనిపోయాడు. That was the end of Buddha. బుద్ధుడు అలా చనిపోయి మరణించాడు. Many without knowing that, చాలా మంది దేవుడు తెలియకనే, and many flocked towards Buddha. చాలా మంది బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. In Buddhism also women is suppressed. కాబట్టి బౌద్ధ మతంలో కూడా స్త్రీలు నొప్పించబడ్డారు. In Quran, ఆ యొక్క ఖురాన్లో చూసినట్టయితే, in Islam, మహమ్మదీయుల మతంలో, and women is not allowed into mosques. కాబట్టి ఆ స్త్రీలు ఆ మసీదులో రాకూడదు. Why they do not allow them to mosques? ఎందుకు స్త్రీలను మసీదులో రానియట్లేదు? They say she is impure. ఎందుకంటే స్త్రీ పరిశుద్ధత లేనిది కాబట్టి. That's why she is not allowed. అందుకే ఆవిడ మసీదులో రాకూడదు. In Jainism, జైన మతంలో చూసినట్టయితే, if you go to Amritsar, అమృత్సర్ దగ్గరికి వెళ్తే women is given less importance. స్త్రీలు తక్కువగా చూస్తున్నారు. In Om Shanti, ఓం శాంతి మతం, once they take that, ఒకసారి ఆ మతంలో దిగితే, and the wife should call the husband as a brother, not as husband. అప్పుడు భార్య భర్తని సహోదరుడా అని పిలాలి. And it's creating so many problems. కాబట్టి ఇటువంటి రకరకాల మతాలు వచ్చి అనేకమైన సామాజిక సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. A woman cannot walk alone now. కాబట్టి ఒక స్త్రీ ఒంటరిగా నడలేని పరిస్థితి. If a product has to be sold off quickly, ఏదైనా వస్తువు తొందరగా అమ్ముడుపోవాలంటే,
And women should be off naked. కాబట్టి ఈ యొక్క స్త్రీలందరూ కూడా బట్టలు లేని వారుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అమ్ముడుపోతాయి. And they should have the scanty dresses. కనిపించిన బట్టలు వేసుకోవాలి, తక్కువ బట్టలు. If a hero has to be great, ఎవరైనా సినిమా హీరో గొప్పవాడు అవ్వాలంటే you must have 2 wives either side. ఇద్దరు భార్యలు 2 బట్టలు ఉండాలి. Like that the woman is suppressed in the society. కాబట్టి ఆ విధంగా స్త్రీలని చెడుగా వినియోగించుకుంటున్నారు. Everywhere we see that. లోకంలో అంతా కూడా ఇదే చూస్తున్నాం. In India there is a tree. భారతదేశం ఒక చెట్టు ఉంది, Tulasi plant we call it. తులసి మొక్క. Women in the morning, ప్రతి ఆడవాళ్ళు పొద్దున్నే and they perambulate around it. చుట్టూ ప్రదర్శన చేస్తారు. And once in my childhood went to a lady and asked, అని నా చిన్నప్పుడు వెళ్ళి ఒక ఆవిడని అడిగాను, why are you moving like this? అమ్మా ఎందుకు మనం ప్రదర్శన చేస్తాం చెట్టు చుట్టూ? She waited for a moment and said, ఆవిడ ఒక నిమిషం ఆగి చెప్పింది, I don't know. నాకు తెలియదు బాబు. She said, I do not know. నాకు తెలియదు ఎందుకు ప్రదర్శన చేస్తున్నాను. Because she waited for a moment. ఆవిడ ఒక నిమిషం ఆలోచించింది కాబట్టి I expected an answer from her. ఆవిడ ఒక నిమిషం ఆగింది కాబట్టి ఆలోచిస్తుంది, సమాధానం ఇస్తాదేమో అనుకున్నాను. She simply said, I do not know. ఆవిడ చెప్పింది నాకు తెలియదు బాబు. And then I asked another lady. నేను ఇంకొక స్త్రీని అడిగాను. Then she said, ఆవిడ ఏం చెప్పిందంటే, I walk around it. నేను ఆ చుట్టూ ప్రదర్శన చేసి నడుస్తున్నాను, daily, రోజు నడుస్తాను, remembering my husband. నా భర్తను గుర్తు చేసుకుంటూ నడుస్తాను. If I make more rounds around it, నేను ఎక్కువ చుట్టూ ప్రదర్శన చేస్తే, and it gives the longevity to my husband. నా భర్త దీర్ఘాయుష్మంతుడు ఎక్కువ రోజులు బతుకుతాడు. If my husband has to live more and more, నా భర్త ఎక్కువ రోజులు బతకాలంటే I have to walk around it. నేను ఎక్కువ రౌండ్లు కొట్టాలి. That is Tulasi plant secret. అది తులసి మొక్క యొక్క రహస్యం. Woman has to move around it. కాబట్టి స్త్రీలు ఎక్కువ ప్రదక్షిణలు చేయాలి. What does husband do? అప్పుడు భర్త ఏం చేయాలి? చేస్తాడు. He moves around this alcoholic shop. ఆయన సారా దుకాణం చుట్టూ ఆయన ప్రదర్శన చేస్తాడు. And he moves over there. అక్కడికి వెళ్ళి so that the wife may die early. కాబట్టి ఆయన సారా కొట్టు చుట్టూ ప్రదర్శన, ఈవిడ తులసి మొక్క చుట్టూ ప్రదర్శన. Such evils are there. కాబట్టి అటువంటి అమాయకత్వంలో ప్రజలు జీవిస్తున్నారండి. In some countries, కొన్ని దేశాల్లో చూసినట్టయితే woman has no access for education. స్త్రీలు ఆడపిల్లలు చదువుకోకూడదు. They should not see anyone else. ఎవరిని కూడా వాళ్ళు చూడకూడదు, పురుషులు కానీ బయట వాళ్ళు. But the man can see. కానీ మగవాడు మాత్రం చూడొచ్చు. Such discrimination is there in the world. కాబట్టి ఇటువంటి తేడాలు లోకంలో మనం చూస్తున్నాం. I want to tell you. కానీ మీకు ఒక మాట, everyone suppressed women. ఎవరైనా స్త్రీలు తొక్కబడితే, everyone suppressed women. స్త్రీలని ఎవరైతే అణచివేస్తున్నారో, in the world women was suppressed. ఆ లోకంలో స్త్రీలు అణచివేయబడుచున్నారు. But here if you read, కానీ ఇక్కడ యోహాను సువార్తలో మనం చదువుతాం, Jesus spoke with a woman. యేసయ్య ఆ స్త్రీతో గౌరవంగా మాట్లాడారండి. Jesus elevated the status of a woman. ఆ స్త్రీ యొక్క స్థితిని ఆయన లేవనెత్తారు. He wanted to change women. ఆ యొక్క స్త్రీలను మార్చాలని ఆయన మాట్లాడారు. And even she was amazed to see that a Jew was speaking with her. యూదుడు తనతో మాట్లాడడానికి ఆవిడ ఆశ్చర్యపడిపోయినా సరే, and like that Jesus felt. కాబట్టి యేసయ్య అటువంటి వారితో ఆ విధంగా మాట్లాడారు. When Jesus had come into this world, యేసయ్య లోకంలోకి వచ్చినప్పుడు he started blessing all the women. స్త్రీలందరిని దీవించారండి. And he blessed this woman also. ఈ యొక్క స్త్రీని కూడా దీవించారు యేసయ్య. And Jesus asked, give me a drink. యేసయ్య అడిగారు, అమ్మా నాకు దాహం ఇయ్యి. And then he was speaking with him. యేసయ్యతో ఆవిడ మాట్లాడింది, it shall be a fountain of water springing into everlasting life. నీలో జీవజల నది ఊటగా నీలో ఉంటదమ్మా. Jesus wanted to give that water to that lady. కాబట్టి ఆ జీవజల నదిని ఆవిడకి ఇయ్యాలని యేసయ్య ఇష్టపడ్డారు. He said, చెప్పారు కదా, a fountain of water, జీవజల నది ఊటలు, which symbolizes eternal life. అంటే అది నిత్య జీవానికి గుర్తు. I wanted to give you eternal life. నీకు నిత్య జీవం ఇవ్వబోతున్నాను. But she could not understand. కానీ ఆవిడకి అర్థం అవ్వలేదు. Then Samaritan woman said, అప్పుడు ఆ స్త్రీ చెప్పింది కదా, Jesus gave me యేసయ్య నాకు ఇయ్యండి those waters. ఆ జీవజలాలు ఇయ్యండి అయ్యా. This well is too deep. ఎందుకంటే ఈ గొయ్య చాలా లోతు ఉంది. Daily I may not come here. నేను నాకు రోజు బాధ, నేను వచ్చే బాధ నుంచి తప్పించుకుంటాను. And I will drink those waters that you give. నువ్వు ఇచ్చే ఆ జీవజల నది ఊటలు తాగి నేను రోజు ఇక్కడికి రాను ఎండలో. And she wants that water. కాబట్టి ఆవిడ నీళ్ళు కావాలి. She did not understand the meanings, the meaning of those words. కాబట్టి యేసయ్య చెప్పిన జీవజల నది ఊటలు, నిత్య జీవం యొక్క మాటలు ఆవిడ బోధపడలేదు. Living waters. జీవజలాలు Jesus wanted to give. యేసయ్య ఇవ్వాలనుకున్నాను. She did not understand. ఆవిడకి అర్థం అవ్వలేదండి. She said, ఏం చెప్పింది ఆవిడ? please give me. అయ్యా ఇయ్యండి.
And immediately Jesus said, అప్పుడు యేసు చెప్పారు, I will give you. ఇస్తానమ్మా. Before that you should do one thing. కానీ నీకు జీవజలాలు ఇచ్చే ముందు ఒక పని చేయాలి. నువ్వు go and call your husband. నువ్వు వెళ్ళి నీ భర్తని పిలుచుకురా and come here. అప్పుడు ఇద్దరు కలిసి రండి. Immediately she said, అప్పుడు ఆవిడ చెప్పింది కదా, I have no husband. నాకు భర్త లేడయ్యా. Jesus said, యేసు చెప్పారు, you have 5 husbands. నీకు 5 భర్తలు ఉన్నారు. The one whom you have now ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆయనతో is not your husband. నీ భర్త కాదు. She was shocked to hear that. ఆవిడ ఆశ్చర్యపడిపోయింది. She wanted living waters. ఆవిడకి జీవజలాలు కావాలి. But she didn't want to change her life. కానీ ఆవిడ జీవితం మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడలేదు. Some want to go to heaven. కొంతమంది అయితే పరలోకం వెళ్ళడానికి ఇష్టపడతారు. But they don't change their lives. కానీ వారి జీవితాలు మాత్రం మార్చుకోరు. They want eternal life. నిత్య జీవం కావాలి. They want to go to heaven directly. పరలోకానికి నేరుగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం. But the transformation of life we cannot see sometimes. కానీ వారి జీవితాల్లో మార్పును మాత్రం మనం చూడలేము. Here the same thing she was doing. ఇక్కడ ఈ స్త్రీ కూడా అదే విధంగా జీవిస్తుంది. She said, నేను చెప్పింది కదా, I have no husband. నాకు భర్త లేడయ్యా. She lied literally. ఆవిడ అబద్ధం చెప్పింది. She spoke a lie. ఆవిడ అబద్ధం నేరుగా చెప్పేసింది. I have no husband. నాకు భర్త లేడండి. But Jesus responded, కానీ యేసే చెప్పారు కదా, you have 5 husbands. నీకు 5 భర్తలు ఉన్నారు. The one whom you have now is not your husband. నువ్వు ఇప్పుడు ఉంటున్న ఆయన నీ భర్త కాదు. And then what did that woman say? అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పింది? It truly makes us amazed to hear those words. ఆవిడ మాటలు మన నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. Today I tell you, ఈరోజు చెప్తాను మీకు, this message ఈ యొక్క వాక్యం will change your life. మీ జీవితాన్ని మార్చివేస్తుంది. It's going to do a great impact on your life. నీ జీవితంలో గొప్ప అద్భుతం కలిగించబోతుంది ఈ వాక్యం. Listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి. These are not my words. ఇవి నా మాటలు కావు. The Lord has given me this message in the morning. ఈ రోజు పొద్దున్నే ప్రభువు నాకు ఈ జీవవాక్యాన్ని ఇచ్చారు. And exactly the words the Lord has spoken to me I am sharing with you. కాబట్టి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మాటలన్నితో నేను మాట్లాడుతున్నాను. And how did that woman respond? ఏ విధంగా ఈ యొక్క స్త్రీ బదులిచ్చింది యేసయ్యకి? If you see verse 19, 19వ వచనం చూసినట్లయితే, the woman said to him, అప్పుడు ఆ స్త్రీ, Sir, అయ్యా, I perceive that you are a prophet. నీవు ప్రవక్తవు అని గ్రహించున్నాను. Immediately she realized that Jesus Christ was a prophet. వెంటనే ఆవిడ గ్రహించిందంటే యేసయ్య ప్రవక్తని. I'll tell you one thing. ఒక విషయం చెప్తాను. If you and I were there, నువ్వు నేను అక్కడ ఉంటే, had Jesus spoken so with us, మనతో ఆ నూతి దగ్గర యేసయ్య ఆ విధంగా మాట్లాడినట్టయితే, how would we have been responded? ఏ విధంగా యేసయ్యతో తిరిగి సంభాషించేవాళ్ళం? No. I don't have many husbands. లేదండి, నాకు ఎక్కువ మంది భర్తలు లేరయ్యా. If the Lord reveals any mistake in you, మన జీవితంలో ప్రభువు ఏదైనా పొరపాటు ఎత్తి చూపిస్తే, sometimes we do not agree. కొన్నిసార్లు ఆ యొక్క పొరపాట్లు ఎత్తి చూపించినప్పుడు మనం ఒప్పుకోం. Suppose if I raise one by one here, మీలో ఒక్కొక్కరు నేను లేపితే, if I make stand you here, మిమ్మల్ని ఒక్కొక్కరు నిలబెడితే నేను, and speak of your mistakes now. మీ యొక్క తప్పిదాలు నేను చెప్తే, if you are a smoker, నువ్వు సిగరెట్లు కాలిస్తే, you are a drunkard, సారా తాగితే, no, you are a smoker. నువ్వు one here, if I rise and say you are a smoker, నిన్ను లేచి నిలబడి నువ్వు సిగరెట్ కాలుస్తున్నావయ్యా, you are a drunkard, నువ్వు తాగుబోతువి, you are a film watcher, నువ్వు సినిమాలు చూస్తున్నావు, you are a briber, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, you are a stealer, నువ్వు దొంగవే, you have 2 husbands, నీకు ఇద్దరు భర్తలు ఉన్నారు. sorry, not here, ఇక్కడ కాదు, just example I am saying. అంటే ఇక్కడ అని కాదు, కానీ ఇలాగా ఉదాహరణ చెప్తున్నాను అంతే. And you have 3 wives, నీకు 3 భార్యలు ఉన్నారయ్యా, and you speak on phone unnecessarily, నువ్వు అనవసరంగా ఫోన్లో మాట్లాడతావు, you spend all your money for girls, నీ డబ్బులన్నీ కూడా స్త్రీల మీద వెచ్చిస్తున్నావు. and if I make you stand and speak all your mistakes in the public, ఇలాగ అందరి మధ్యలో మిమ్మల్ని లేపి మీ తప్పిదాలను నేను ఎత్తి చెప్తే, what would be your response? మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు ఎలా స్పందిస్తారు? Though you are in that sin, మీరు ఆ పాపంలో ఉన్నా సరే you do not confess it. మీరు ఒప్పుకోరు. But this lady, కానీ యొక్క స్త్రీ చూసినట్టయితే, when Jesus spoke a word, యేసయ్య ఒక మాట చెప్పినప్పుడు, he spoke one word, ఒక్క మాట మాట్లాడారు. he said, యేసయ్య చెప్పారు, you have 5 husbands, the one whom you have is not your husband. నీకు 5 భర్తలు ఉన్నారు, నువ్వు ఇప్పుడు ఉంటున్న ఆయన నీ భర్త కాదు. Immediately she said, వెంటనే ఆవిడ చెప్పింది, I perceive that you are a prophet. అయ్యా, నువ్వు ప్రవక్తవు అని నేను గ్రహించున్నాను. Immediately she confessed that sin. వెంటనే ఆవిడ ఆ తప్పిదాన్ని ఒప్పుకుంది.
she had received a great manifestation from the Lord. ఓ దేవుని నుంచి గొప్ప ప్రత్యక్షత కలిగి ఉందండి. She became the woman of manifestation from the Lord. ఓ దేవుని యొక్క దయని పొందిన స్త్రీగా మారిపోయింది. She was the woman who had received the manifestation. దేవుని యొక్క దర్శనాన్ని ఆవిడ పొందుకుంది. Today the Lord says, ఈ రోజు ప్రభు చెప్తున్నారు, like this woman, ఈ స్త్రీ వలె do not hide any kind of sin in your life. ఓ నీ జీవితంలో ఎటువంటి పాపాన్ని దాగి ఉంచుకోవద్దు. Some of you have hidden sin in your lives. మీలో కొంతమందిలో ఆ యొక్క రహస్య పాపాలు ఉండిపోయి, You have hidden your sin. నీ పాపాలను నువ్వు దాచుకుంటున్నావు. And if you do not confess all of them, నీ పాపాలను ఒప్పుకోకపోతే, if you do not have the manifestation as that woman had, ఈ స్త్రీకున్న ప్రత్యక్షత నీకు లేకపోతే, and you will remain like that. నువ్వు అలాగే ఉండిపోతావు. Some want eternal life. కొందరికి నిత్య జీవం కావాలి, They don't confess sins. వారు కానీ వారి పాపాలు ఒప్పుకోవట్లేదు, They don't leave sins. వారి పాపాలు విడిచిపెట్టలేదు. They want blessings and eternal life. వారికి దీవెనలు కావాలి, నిత్య జీవం కావాలి. But this lady, కానీ ఈ స్త్రీ అయితే, she was manifested. ఓ ఆవిడ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంది. She had received a vision from the Lord. దేవుని నుండి ఆ కృపను పొందుకుంది. And if you go further, ఇంకా ముందుకు చూసినట్టయితే, and if you read verse 25th, 25వ వచనం the చూద్దాం. woman said to him, ఆ స్త్రీ ఆయనతో, I know that Messiah is coming, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. who is called Christ. ఆయన క్రీస్తు, When he comes, ఆయన వచ్చినప్పుడు he will tell us all things. మాకు సమస్త విషయము తెలియజేయును. And second point, రెండో విషయం she said, ఏం చెప్పింది ఆవిడ? I know that Messiah is coming. ఓ మెస్సియా వస్తున్నారు. She didn't know who was Messiah. కానీ ఆ మెస్సియా ఎవరో ఆవిడకి తెలియదు. She didn't know who Messiah was. మెస్సియా అంటే ఎవరో తెలియదు. So she was asking Jesus. యేసుని అడుగుతుంది ఆవిడ. In the very next verse he said, అదే మరుసటి మాటలో చెప్పారు యేసయ్య, I who speak to you am he. ఆమేన్, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సియా అని యేసు చెప్పాను. And finally that sinful woman could find Messiah. కాబట్టి ఆ పాప స్త్రీ రక్షకుడిని కనుగొగలిగింది. First thing, మొదటి విషయం, she got manifestation of the sins. దేవుని ఆ యొక్క పాపపు ఒప్పుదల ఆవిడ పొందుకుందండి. Secondly, రెండో విషయం, she could find that Jesus was Messiah. కాబట్టి యేసే క్రీస్తు అని ఆవిడ గ్రహించగలిగింది. Jesus said, యేసే చెప్పారు, I who speak to you am he. నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని చెప్పాను. And she's totally transformed. కాబట్టి అప్పుడు ఆవిడ పరిపూర్ణంగా మారిపోయింది. Now Jesus is so happy. కాబట్టి యేసే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. That is the food of the Lord Jesus. అదే యేసే యొక్క ఆహారం అంటే. హల్లెలూయా. If there is a sinful woman or sinful man, కాబట్టి ఎవరైనా పాపపు స్త్రీ, పాప పురుషుడు ఉంటే, and people do not see them properly, కాబట్టి ప్రజలు వాళ్ళని సరిగ్గా గౌరవించకపోతే, people do not see them properly, ప్రజలు వాళ్ళని సరిగ్గా చూడకపోతే, but Jesus, కానీ యేసయ్య అయితే he does not despise any woman కానీ ఏ స్త్రీని కూడా యేసయ్య నొప్పించేవాడు కాదు. and who is sinful. ఆ పాపంలో ఉన్నవాడిని ఖండించేవాడు కాదు. He does not despise any man who is sinful. ఏ పురుషుడైన పాపంలో ఉంటే వాళ్ళని తృణీకరించే దేవుడు కాదు. If you come to the Lord, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, if you come and confess your నీ sins, పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, man may despise you, మా ప్రజలైతే నేను తృణీకరించవచ్చు, but Jesus will accept you. కానీ యేసయ్య అయితే నేను అంగీకరిస్తాడండి. But the thing you have to do is, కానీ నువ్వేం చేయాలంటే, you need to have a manifestation from the Lord. కానీ దేవుని యొక్క దర్శనం, అనుగ్రహం పొందుకోవాలి. And she is marveled. కాబట్టి అప్పుడు ఆవిడ చాలా ఆశ్చర్యం కలిగింది. Praise the Lord. హల్లెలూయా. A soul that's lost is saved. కాబట్టి నశించిపోయిన ఒక ఆత్మ రక్షించబడింది. And Jesus is so happy. యేసయ్య చాలా సంతోషపడ్డారు. Meanwhile, ఆ సమయంలో, ఆ తరుణంలో all the disciples were not there. కాబట్టి అప్పుడు ఆ శిష్యులు అక్కడ లేరు. యేసయ్య ఈ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు I'll ask you now. ఇప్పుడు అడుగుతారు ప్రశ్న, Where did all the disciples go? ఈ శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? They are all food ministers. అది మధ్యాహ్నం భోజన సమయం. So they are very hungry. ఆకలి వేస్తుంది. So they went out for food. వాళ్ళందరూ కూడా భోజనం చేయడానికి బయటకు వెళ్ళిపోయారు. And Peter was the ringleader in those days. కాబట్టి ఆ రోజుల్లో పేతురు గారు అందరికి నాయకుడిగా ఉండేవాడు. And they missed all this conversation. కాబట్టి ఈ యొక్క జీవపు మాటలన్నీ కూడా శిష్యులందరూ కూడా మిస్ అయిపోయారు, లేరు అక్కడ. They missed all this. వారు అంత కోల్పోయారు. They could not see this conversation. కాబట్టి యేసయ్య స్త్రీతోటి జీవపు మాటలు ఇవన్నీ కూడా వారు కోల్పోయారండి, వినలేదు. And by the time they came back, వారు శిష్యులందరూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు Jesus was speaking with this woman. ఈ యొక్క సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతున్నారు. And the Bible says, దేవుని గ్రంథం చెప్తుంది కదా, they marveled to see it. వారు చూచి ఆశ్చర్యపడిరి. Why they marveled? ఎందుకు ఆశ్చర్యపోయారండి? She was a woman. ఆవిడ స్త్రీ.
and then she was sinful. ఆవిడ పాపంలో ఉన్న స్త్రీ. So Jesus was speaking with them. యేసయ్య అయినా సరే యేసయ్య ఆవిడతో మాట్లాడుతున్నారు. Jesus was speaking with her. యేసయ్య ఆవిడతో మాట్లాడుతున్నారు. They marveled. ఆవిడ అది చూసి ఆశ్చర్యపోయారు శిష్యులు. See here. ఇక్కడ చూడండి. They marveled because she was sinful. ఆవిడ పాపంలో ఉంది కాబట్టి చూసి ఆశ్చర్యపోయారు. Means they meant that Jesus would not have spoken with her. అంటే యేసయ్య ఆవిడ అటువంటి స్త్రీతో మాట్లాడకూడదు అని వాళ్ళ ఉద్దేశం. Were disciples righteous in the beginning? అంటే ఈ శిష్యులు రక్షణ పొందక ముందు వారు నీతిమంతులుగా ఉండేవారండి. Were they not sinful? అంటే వారు పాపంలో జీవించలేదా ముందు? Did they not commit sin? వారు పాపం చేయలేని వారా? Did they not lead a menial life? చాలా దుర్భరమైన జీవితం వారు జీవించలేదా? They did all rubbish. అవన్నీ చెత్త జీవితం అన్ని జీవించారు. More than this woman. ఈ స్త్రీ కంటే దుర్భరంగా ఉండేవారు ముందు. But now, కానీ ఇప్పుడైతే they are posing as if they are saints. కానీ ఇప్పుడైతే వారు ఏదో పెద్ద పరిశుద్ధుల్లాగా మాట్లాడుతున్నారు. Because they came out of sin. ఎందుకంటే వారు పాపంలో రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు గొప్పవారు అనుకుంటున్నారు. They marveled. వారు ఆశ్చర్యపోయి But they did not dare to ask Jesus. కానీ యేసయ్యను అడిగే ధైర్యం చేయలేకపోయారు. I tell you one thing. ఒక విషయం చెప్తాను. When you look at a sinner, నువ్వు ఏ పాపిని చూసినా don't pose yourself as you are a saint. కాబట్టి నువ్వు మహాపరిశుద్ధుడిగా అని నిన్ను హెచ్చించుకోవద్దు. Don't forget your past. నీ యొక్క పూర్వ స్థితిని మర్చిపోవద్దు. Once I was very sinful. నేను ఒకప్పుడైతే పాపంలో ఉండేవాడిని. I was in a deep sin. నేను పాపంలో కూరుకుపోయాను. And when I was studying 7th class, నేను 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు I used to watch movies. చాలా సినిమాలు చూసేవాడిని. And my grandmother used to take me to films. మా మామగారితో కలిసి సినిమాకి వెళ్ళేవాడు. Mightily used by Satan. కాబట్టి సైతాన్ చేత చాలా బాగా వాడబడింది ఆవిడ. She dragged me to films. సినిమాలకి నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళేది. I was deep into sin. కాబట్టి అటువంటి పాపంలో కూరుకున్నప్పుడు I came to 8th class. నేను 8వ తరగతికి వచ్చినప్పుడు I used to fight. నేను అందరితో పోట్లాడేవాడిని. And I used to watch films. సినిమాలు చూసేవాడిని. And my parents used to go to fields. మా తల్లిదండ్రులు అయితే పొలాల్లో పనిచేయడానికి వెళ్ళేవారు. And when I was studying 8th class, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు my mother asked me to go to a shop and buy some goods. 8వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మగారు కిరాణా దుకాణానికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురానింది. I was going by. నేను వెళ్తున్నప్పుడు suddenly the clouds were formed. మేఘాలు అన్ని కూడా కమ్ముకున్నాయి. It began to rain. వర్షం పడుతుంది. There was no power in my village. మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. I was truly scared of. నాకు చాలా భయం కలిగింది. And nearby there were few people on a floor praying to God. అక్కడ దగ్గరలోనేమో కిందనే కూర్చొని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. There were about 15 people. 15 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. A sister by name called Jyoti. ఒక సోదరి జ్యోతి. And she was leading the prayer. ఆవిడ ప్రార్థన నడిపిస్తుంది అక్కడ. And out of fear I went there and sat. నేను అంత చీకటిగా ఉందని భయంతో వెళ్ళి వాళ్ళ మనుషులు ఉన్నారు కదా కూర్చున్నాను. I was sitting at the back. నేను వెనకాల కూర్చొని she was preaching something. ఆవిడ ఏదో బోధిస్తుంది. I could not understand anything. నాకు అప్పుడు ఏది బోధపడలేదు. In between they were saying hallelujahs. ఆ మధ్యలో అందరూ హల్లెలూయా చెప్తుండేవారు. And some women louder they said. కొంతమంది గట్టిగా ఏం చెప్పారంటే hallelujahs they said. పెద్ద గట్టిగా హల్లెలూయా చెప్పారు. I was so humble out of fear. నేను భయంతో అలాగా మౌనంగా ఉండిపోయాను. That sister looked at me. ఆ సహోదరుడు నాతో చూసి and prophesied. ఆవిడ అప్పుడు నాకు ప్రవచనం చెప్పింది. This boy ఈ కుర్రవాడు will take baptism. బాప్తిజం పొందుతాడు. And will preach the word of God. దేవుని యొక్క వాక్యం ప్రచురిస్తాడు. Will be evangelist. ఒక సువార్తికుడిగా జీవిస్తాడు. Will cast demons out according to Mark 16:18. మార్కు సువార్త 16:18 ప్రకారం దయ్యములు వెలువడతాడు. And according to Psalm 91:14 he shall be used. ఆ యొక్క కీర్తన 91:14 ప్రకారం దేవుని మహిమార్థమై వినియోగించుకోబడతాడు. He shall be a mighty man of God. దేవుని యొక్క దాసుడిగా జీవిస్తాడు ఆయన. He will step into all continents of the world. ఆయన అన్ని ప్రపంచంలో దేశాలకు వెళ్తాడు. She was speaking something like that. ఆవిడ ఆ విధంగా ప్రవచనం చెప్పింది. It was Latin and Greek to me. నాకు అప్పుడు ఏం అసలు బోధపడలేదు ఆవిడ ఏమంటుందో. And I was not understanding anything. నాకు అసలే గుర్తురాట తెలియట్లేదు ఆవిడ. After preaching was over, ఆవిడ కూటమి అయిపోయిన తర్వాత she started praying for me. నా గురించి ఆవిడ ప్రార్థన చేసింది. And the Holy Spirit convicted me. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించాడు. Of my sin. నా పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడు. I began to pray. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. Tears trickled down. నా యొక్క కన్నీరు కారింది. I fell on the floor. నేను కింద పడిపోయాను. I was rolling to and fro. నేను దొరుకుతూ I forget about my shopping. నేను ఆ యొక్క సామాన్ల గురించి మర్చిపోయాను. And the rain was stopped. వర్షం ఆగినప్పుడు. And then my mother and father came in search of me. అప్పుడు మా అమ్మ నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చారు. And they saw me crying.
crying. నేను ఏడవడం చూశాను. I was sobbing like a child. చిన్న పిల్లవాడుగా ఏడుస్తూ మొదలు పెట్టాను. I was throbbing my heart. నా హృదయం బాదుకుంటూ. And then my mother, she also began to weep. మా తల్లి కూడా ఏడవడం మొదలుపెట్టింది. I was weeping because of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ వల్ల నేను ఏడుస్తుంటే my mother was weeping because of me. కానీ మా అమ్మ అయితే నా ఏడుపు చూసి ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. I was crying, my mother was crying. నేను ఏడుస్తున్నాను, మా అమ్మ ఏడుస్తుంది. My father was speechless. మా నాన్నగారికి ఏం బాధపడలేదు. And he couldn't understand anything. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా He dragged me and took me to the house. నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళారు. Believe me, నమ్మండి, all the night I did not sleep. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. Whole night on the bed I prayed. ఆ రాత్రంతా మంచం మీద ప్రార్థన చేశాను. I was in 8th class. 8వ తరగతి వెళ్ళినప్పుడు. And my parents are unlettered. నా తల్లిదండ్రులు అయితే చదువు లేని వారు, uneducated, చదువు లేని వారికి, and laborers in those days. ఆ రోజుల్లో కూలీలుగా పనిచేసేవారు. And 1 year I prayed like that. నేను 1 సంవత్సరం ఆ విధంగా ప్రార్థన చేశాను. And even 2nd year I prayed. నేను 2వ సంవత్సరం ఆ విధంగా ప్రార్థన You చేశాను. know how my prayer life was in those days? ఆ దినాల్లో నా ప్రార్థన ఎలా ఉందో తెలిసిన జీవితం. If I began my prayer from 7 o'clock p.m. నేను సాయంత్రం 7 గంటలకు ప్రార్థన మొదలు పెడితే and I used to pray till morning. తెల్లవారు వరకు ప్రార్థన చేసేవాడు. And like that many years I prayed. అదే విధంగా అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాను. Holy Spirit abundantly filled me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మెండుగా నింపారు. And while I was studying intermediate, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు and having heard a sermon from a preacher, ఒక దైవజనుడు బోధించాడు వాక్యం. and having heard that, ఆ యొక్క వాక్యం విని and emotionally I went to Karnataka as a missionary. కాబట్టి నేను ఉత్తేజంతో కర్ణాటకకి సేవకుడిగా వెళ్ళాను. I was in intermediate. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే I took my TC. నేను స్కూల్ నుంచి టీసీ సర్టిఫికేట్ తీసుకొని I was studying at MPC group in those days. ఎంపీసీ గ్రూప్ చదివేవారు. I took TC from the school. ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకున్నారు. I went to Karnataka. కర్ణాటక వెళ్ళారు. I was there in Karnataka. కర్ణాటకలో ఉండి In the first day, మొదటి రోజుని that pastor, ఆ పాస్టర్ గారు అక్కడ he gave me accommodation in the church. ఆ చర్చిలో ఉండడానికి పాస్టర్ గారు నాకు స్థలం ఇచ్చారు. And he gave me accommodation. అది స్థలం ఇచ్చి There was none in the church. ఆ చర్చిలో ఎవరు లేరు. I was a child. నేను చిన్నవాడినప్పుడు I was in my childhood. అప్పుడు కుర్రవాడిగా ఉండేవాడిని. But there was a woman possessed. కానీ అక్కడ ఒక దెయ్యం పట్టిన స్త్రీ ఉండేది. She was there at one corner. ఆ ఒక మూలన ఆవిడ ఉండేది. And I was also given accommodation. నేను అదే స్థలంలో ఇంకొక మూల నాకు ఉండమని స్థలం ఇచ్చారు. I thought pastor also would sleep with me. నేను అనుకున్న పాస్టర్ గారు కూడా వచ్చి అక్కడ పడుకుంటాడేమో అనుకున్నాను. After dinner, భోజనం అయిన తర్వాత he said bye bye. రాత్రి భోజనం తర్వాత నువ్వు ఇక్కడ ఉండని ఆయన వెళ్ళిపోయాడు. Have a nice time with the demon, he said. ఈ యొక్క దెయ్యం పట్టిన స్త్రీతో జాగ్రత్త ఉండు బాబు అని ఆయన వెళ్ళిపోయాడు. And he went off and slept. ఆయన వెళ్ళిపోయి ఆయన ఇంట్లో పడుకున్నాడు. And all the night, రాత్రి అంతా I was scared. నాకు చాలా భయం. I didn't sleep. నేను నిద్రపోలేదు. But I remembered that prophecy. కానీ అప్పుడు ఆ సహోదరి జ్యోతి నాకు చెప్పిన ప్రవచనం నాకు గుర్తొచ్చింది. And she was looking at me. ఆ దెయ్యం పట్టిన స్త్రీ నాతో చూస్తుంది. And I was acting as if I was not seeing. నేనేమో ఆవిడ చూడలేనట్టుగా నటిస్తున్నాను. But off-eyed I was seeing. కానీ నేను కొంచెం చివరి చూపుతో చూస్తున్నాను ఆవిడ. And all of a sudden, అకస్మాత్తుగా she got up and started running. ఆవిడ లేచి పరిగెట్టడం మొదలుపెట్టింది. There was a highway. అక్కడ పెద్ద రోడ్డు ఉంది. She wanted to commit suicide. ఆవిడ వెళ్ళి ఏదో లారీ కింద పడిపోవాలనుకుంది. And I took courage. నేను ధైర్యంతో And I ran after her. ఆవిడ వెనకాల నేను కూడా పరిగెట్టాను. I closed my eyes. కళ్ళు మూసుకొని I gave a great hit. ఆవిడ ఒక గుద్ది I prayed in Jesus' name. యేసు నామములో ప్రార్థన చేశాను. That demon went off. యేసు నామములో దెయ్యం వదిలిపోయింది. That was the first experience of fasting and prayer. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మొదటి అనుభవం ప్రభువుగా రోడ్డు నిలిచారు. And she got saved. కాబట్టి అప్పుడు ఆవిడ రక్షణ కూడా పొందిందండి. And I came back to Andhra. నేను ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చాను. My father నా నాన్నగారు came to me and wept. నా దగ్గరకు వచ్చి చాలా ఏడ్చారు ఆయన. We are very poor. అయ్యా మనం పేదవాళ్ళని. And you give me money and clear off all my debts and then you go to ministry. నాకు చాలా అప్పులు ఉన్నాయి. అప్పులన్నీ కూడా తీర్చేసి అప్పుడు నువ్వు పరిచర్యకు వెళ్ళు బాబు. So I started reading again. అప్పుడు మళ్ళీ నా చదువు కొనసాగించాను. The Lord blessed me. ప్రభు నన్ను దీవించారు. I went to Vizag to study. వైజాగ్ వెళ్ళాను చదువుకోవడానికి. I did my PC in English. ఇంగ్లీష్లో పెద్ద చదువు చదివారు. And a B.Ed I did. టీచర్ కోర్స్ చేశారు. M.Ed I did. ఆ తర్వాత మాస్టర్ కోర్స్ చేశారు.
And then other degrees I also did. ఇంకా చాలా పెద్ద చదువులు చదివారు అక్కడ. PhD I am doing. PhD చేస్తున్నారు. And like that the Lord increased me in all the fields. కాబట్టి ప్రభువు నాకు అన్ని విషయాల్లో గొప్ప ఉత్తీర్ణత హెచ్చించారు. And then I started ministry. అప్పుడు నేను ఒక సేవ చేయడం మొదలుపెట్టాను. With 9 people. 9 మందితో సేవ ప్రారంభించాను. In the beginning only 9 people came. ఆ మొదట్లో 9 మంది మాత్రం ఉండేవారు. That was a youth meeting. అది ఒక యవనస్తుల కూడిక. I served samosas to them. వాళ్ళకి సమోసాలు ఇచ్చారు. They ate and went out, never came back. వాళ్ళు సమోసాలు తిరిగి మళ్ళా తిరిగి రాలేదు ఆవిడ. Then I felt very sad. నాకు చాలా విచారమైంది. Lord, ప్రభువా 9 people you sent. 9 మంది పంపించావు కదా తండ్రి. I think they are very fond of samosas. వాళ్ళకి సమోసాలు అంటే చాలా ఇష్టమేమో. They took and went off. తినేసి వెళ్ళిపోయారు. They never returned, Lord. మళ్ళా తిరిగి రాలేదయ్యా. Lord, you bless my ministry. దేవా నా పరిచయం మీరు దీవించండి. Next year, మరుసటి సంవత్సరం these 9 didn't come. ఈ 9 మంది రాలేదు కానీ. But the extra 300 people came. కానీ 300 మంది ప్రభు పంపించారు. హల్లెలూయా. And this time my doubt was, ఈసారి నేనేమనుకున్నానంటే, if I gave 300 samosas to all these people, మరలా 300 సమోసాలు ఇస్తే they would eat and went to. మరలా తినేసి వెళ్ళిపోతారు ఇలా అన్నారు. So I was praying. నేను ప్రార్థన చేశాను. Lord, these should not be believers of samosas. దేవా ఈ సమోసాలు ప్రియులుగా ఉండడానికి వీల్లేదు. They should remain with the Lord. సమోసాలు విశ్వాసులుగా ఉండడానికి వీల్లేదు. మీతో ఉండాలయ్యా. They remained. వారు ప్రభువుతో అంటుపట్టుకుని ఉన్నారు. For 7 years, 7 సంవత్సరాలు I have been conducting a youth meeting. ప్రతిసారి కూడా యవనస్తుల కూడిక నిర్వహించినప్పుడు last year పోయిన సంవత్సరం అయితే I got 7,000 youth. హల్లెలూయా. 7,000 మంది యవనస్తులు కూడిక జరిపించారు పోయిన సంవత్సరం. I began that with 9 people. 9 మందితో మొదలైన కూడిక. And personally, నేను వ్యక్తిగతంగా I counseled so far more than 1 lakh youth. 1,00,000 మంది పైగా యవనస్తులకి ఆయన ఆలోచన చెప్పి ఉన్నారు. Every year I spend a lot of money for the meeting. ప్రతి సంవత్సరం కూడా ఈ కూటాలు జరిగించడానికి అనేక మంది డబ్బులు ఖర్చు చేస్తారు. For 7 years I spent 1 crore and 10 lakhs. ఈ 7 సంవత్సరాలు ఈ కూటాలు జరిగించడానికి 1,10,00,000 రూపాయలు ఖర్చు అయిందండి. I did not ask anybody a single pice. నేను ఎవరిని కూడా ఒక పైసా కూడా అడగలేదు. I did not announce about money anywhere. నేను ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వడానికి సహాయం చెప్పలేదు. I did not put my account number in any one of my books or on the CDs. కాబట్టి ఈ సీడీల మీద కానీ పుస్తకాల మీద కానీ అకౌంట్ నంబర్ ఏమీ రాయలేదు. Even I was telecast on the TV. వార్త టీవీలో వచ్చినా సరే, but I did not do it. నేను నా అకౌంట్ నంబర్ ఎప్పుడు వేసుకోలేదండి. Because my God is a great God. ఆమేన్. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. He does give. ప్రభువు నుంచి మనకు సహాయం. I traveled all parts of India. భారతదేశం అంతా ప్రయాణం చేశారు. Some critical countries I went and preached. కొన్ని కష్టతరమైన ప్రదేశాలకు కూడా వెళ్ళారు. Last year I had a great experience in Kenya. కెనియాలో పోయిన సంవత్సరం గొప్ప ప్రభు కార్యం జరిగింది. You can see that video in the YouTube by clicking my name. కాబట్టి రవి విన్సెంట్ అని యూట్యూబ్ లో నా కెనియాలో పరిచయం మీరు చూడొచ్చు. And his name is Maina Changa. ఆయన పేరు మైనా చంగా. He has 6 million followers. 60 లక్షల మంది విశ్వాసులు ఉన్నారంట. Criminals. విశ్వాసులు కాదు, దొంగలు. And he was not converted. 60 లక్షల మంది దొంగల నాయకుడు ఆయన. And he shook all the continent of Africa. కాబట్టి ఆఫ్రికాలో అనేకమైన దేశాల ప్రభుత్వాలని గడగడలాడించిన దొంగ. Recently మొన్నే he came to the Lord. ఆయన విశ్వాసిగా ప్రభు దగ్గరికి వచ్చాడు. When he came to the Lord, ఆయన విశ్వాసిగా అయినప్పుడు for the first meeting, మొదటి కూటంలో I was invited from India. కాబట్టి ఇండియా నుంచి నన్ను ఆహ్వానించారు. At a stretch, ఒకే సమయంలో 10,000 criminals came to a meeting. 10,000 మంది దొంగలు కూటానికి వచ్చారు. And I spoke in that meeting. ఆ యొక్క కూటంలో నేను బోధించినప్పుడు I was telecast in whole Kenya. కాబట్టి కెనియా అంతా కూడా నన్ను టీవీలో చూపించారు. While I was preaching, నేను బోధిస్తున్నప్పుడు I remembered my olden days. నా పాత జీవితం నాకు గుర్తొచ్చింది. Lord, in my childhood, దేవా నా చిన్నతనంలో తండ్రి, I didn't have food. నాకు భోజనం ఉండేది కాదయ్యా. I didn't have 50 rupees. నా దగ్గర 50 రూపాయలు కూడా ఉండేది కాదు. My parents are uneducated. నా తల్లిదండ్రులు చదువులేని వారు. I was useless. నేను ఎందుకు పనికిరాని వాడిని. In 10th class, I thought that I would not continue my study. నేను 10వ తరగతిలో నేను ఇంకా ముందుకు చదవలేను అనుకున్నాను. No man helped me. నాకు ఎవరు సాయం చేయలేదు. But you helped me, Lord. కానీ మీరు నాకు సాయం చేశారు ప్రభువా. On the stage in Kenya, ఆ యొక్క స్టేజ్ మీద కెనియాలో I remembered my God. నా గొప్ప దేవుడిని గుర్తు చేసుకున్నాను. And I remembered my whole life. నా యొక్క పాత జీవితం అంతా నాకు గుర్తొచ్చింది. My past. నా యొక్క గతం. Praise the Lord. Hallelujah. The Lord says here, ప్రభు అదే మాట చెప్తున్నారు ఇక్కడ. never forget your past. నీ యొక్క గతాన్ని మర్చిపోవద్దు. You may be rich now. ఇప్పుడు నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు. But how God picked you out of pit.
you always remember. కానీ ఆ యొక్క గుంటలో నుండి ప్రభువు నిన్ను ఎలాగ పైకి లేవనెత్తాడో మర్చిపోవద్దు. The Lord has bestowed upon you all the blessings. ప్రతి ఒక్క దీవెన ప్రభువు మన మీద కుమ్మరించాడు. Disciples marveled, the Bible says. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆశ్చర్యపోయారని బైబిల్ చెప్తుంది. They forgot their past. ఆ వారు గతాన్ని మర్చిపోయారు. They're posing as if they are saints. కాబట్టి వారు అతి పరిశుద్ధుల్లాగా వారు ప్రవర్తిస్తున్నారు. But Jesus was silent. కానీ యేసయ్య మౌనంగా ఉన్నారండి. He didn't speak anything. ఏం మాట్లాడలేదు. A few things I will say and close. కాబట్టి కొద్ది మాటలు చెప్పి ముగిస్తారు. Jesus was silent. యేసయ్య మౌనంగా ఉండిపోయారు. Listen to me now. జాగ్రత్తగా వినండి. Few more things I will say and close. కొద్ది విషయాలు చెప్పి ముగిస్తారు. Praise the Lord. Hallelujah. Everybody say hallelujah. Hallelujah. Everyone say hallelujah. Okay, when she had a manifestation, కాబట్టి దేవుడి నుండి ఆవిడ దర్శనం పొందుకున్నప్పుడు where did she go? ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ సమరయ స్త్రీ? Just listen to me and say, where did she go? ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? She went to the village. ఆవిడ తన గ్రామంలోకి వెళ్ళింది. She went to the village. ఊర్లోకి వెళ్ళింది. And he called all the men. అందరి మన పురుషులందరినీ పిలిచింది. What did she say? ఏం చెప్పిందండి ఆవిడ? She said, ఏం చెప్పింది? come and see the man. Come and see the man. ఈ యొక్క మనిషిని చూడండి, వచ్చి చూడండి. Who told all the things that I ever did. నేను చేసిన ప్రతి పనిని కూడా నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడండి. You come and see. వచ్చి చూడండి. He told everything. ఆయన నాకు అన్ని కూడా బయలుపరిచాడు. Everything he told. ఆయన అన్ని నాకు చెప్పి ఉన్నాడు. And even she said, ఆయనకేం చెప్పింది? could this be the Christ, Messiah? ఈయన రక్షకుడైన మెస్సయ్య. Could this be the Messiah? ఈయన మెస్సయ్య రక్షకుడేమో. He might be the Messiah. ఈయన రక్షకుడేమో కావచ్చు. And she went to the village. ఆవిడ ఊర్లోకి వెళ్ళి and she called all the people. మనుషులందరినీ పిలిచింది. Praise the Lord. Hallelujah. Because she was totally transformed. ఎందుకంటే ఆవిడ పరిపూర్ణంగా రూపాంతరం చెందింది కాబట్టి. She was able to mobilize all the people from the village. ఆవిడ మారుమనసు పొందింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా చెప్పగలిగింది. I wish today, ఈ రోజు నేను అనుకుంటాను, here ఇక్కడ all of us, మనందరం like this lady, ఈ యొక్క స్త్రీ వలె should have manifestation. మనం ఆ దర్శనం కలిగి ఉండాలి. If that happens, అది జరిగితే ఆ దర్శనం మనకి our areas will be mobilized. మన యొక్క గ్రామాలు, మన ఊర్లు, మన ఉంటున్న అందరూ కూడా కదల్చబడతారు. Our streets will be mobilized. మనం ఉంటున్న వీధులన్నీ కదల్చబడతాయి. Our camps will be touched. మనం ఉంటున్న స్థలాలు కదల్చబడతాయి. This Oman country will be shaken. ఈ యొక్క ఒమాన్ దేశం కదిలించబడుతుంది. Because you have manifestation. ఎందుకంటే నీకు దేవుని దర్శనం కలిగింది కాబట్టి. Without a manifestation, దేవుని యొక్క దర్శనం లేకపోతే we cannot be a blessing to others. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండలేమండి. We are just nominals. మనం ఏదో నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతాం. So the Lord wants us to have manifestation. కాబట్టి ప్రభువు మనందరి కూడా తన దర్శనం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. Okay, while going వెళ్తున్నప్పుడు and she departed, she left the pot, the Bible says. కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే ఆవిడ కొండను విడిచిపెట్టింది. She left the pot. కొండను విడిచిపెట్టింది ఆవిడ. I'll tell you why she left the pot. ఎందుకు ఆ కొండను విడిచిపెట్టింది? With the pot, ఆ కొండతో she couldn't go quickly. ఆ కొండతో ఆ బరువుతో తొందరగా వెళ్ళలేదు కాబట్టి. That's why she left it. అందుకే ఆ బరువును విడిచిపెట్టింది. Some people say, some preachers say, కొంతమంది దైవజనులు ఏమని బోధిస్తారంటే that pot is sin. ఆ యొక్క కొండ పాపానికి గుర్తు. And she left the pot. ఆవిడ ఆ యొక్క కొండను విడిచిపెట్టిందంటే it's not that. ఆ పాపం విడిచిపెట్టి కాదు. Before leaving the pot, ఆ కొండను విడిచిపెట్టక ముందే she left the sin. పాపాన్ని ముందే ఆవిడ విడిచిపెట్టింది. So we cannot call this pot a sin. కాబట్టి ఆ కొండే పాపానికి గుర్తుగా మనం చెప్పలేము. Before that, ఆ కొండ విడిచిపెట్టక ముందే she left sin. ఆవిడ పాపాన్ని విడిచిపెట్టింది. She left the pot because ఆవిడ ఎందుకు ఆ కొండను విడిచిపెట్టిందంటే with pot she could not go quickly. ఆ కొండ నీళ్ళు బరువుతోటి గ్రామంలో తొందరగా వెళ్ళి ఆ సువార్త చెప్పలేదు. So she left it. ఆ కొండను విడిచిపెట్టింది. In order to bring many people to Christ, కాబట్టి క్రీస్తు దగ్గరికి అనేక మందిని తీసుకురావడానికి we should not have any kind of obstacle. మనకి ఏవి కూడా భారాలు అడ్డంకులు ఉండకూడదు. If anything objects you, మనకి ఏదైనా అడ్డంకిగా ఉంటే for winning souls, ఆత్మలో సంపాదించడానికి ఏదైనా భారం ఉంటే we have to leave it aside. ఆ భారం అంతా కూడా మనం విడిచిపెట్టాలి. Never forget it. కాబట్టి ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. Secondly, రెండవది, why she left the pot? ఎందుకు ఆవిడ కొండ విడిచిపెట్టింది? She might have left the pot. ఎందుకంటే indirectly she was saying, ఆవిడ ఏమని చెప్తుందంటే అర్థం, Lord, I am not going. దేవా నేను వెళ్ళట్లేదు కానీ I will be back.
నేను మరలా తిరిగి వస్తాను. See, my pot is here. నా కొండ ఇక్కడే ఉంది కదా ప్రభువా. Because my pot is here, నా కొండ ఇక్కడే ఉంది. I'll be back to pick my pot up. ఓ మరలా నా కొండ తీసుకోవడానికి నేను వస్తాను. Just for a moment, she was not with Jesus. కాబట్టి కొద్ది సమయం యేసయ్య నుంచి ఆవిడ వెళ్ళింది ఊర్లోకి. She wanted to come back. నేను మరలా తిరిగి తన కొండ తీసుకోవడానికి తప్పకుండా వస్తాను. Praise the Lord. హల్లెలూయా. She wanted to come back. మరలా తిరిగి వస్తుంది ఆవిడ. And thirdly, మూడో విషయం, she might have left the pot ఎందుకు ఆ కొండ విడిచిపెట్టిందంటే because of another reason. ఇంకొక అర్థం, Jesus asked water. యేసయ్య దాహంతో నీళ్ళు అడిగారు. Jesus said to her, యేసయ్య చెప్పారు, give me a drink. నాకు దాహం ఇయ్యమ్మా. For she was giving drink to Jesus. యేసయ్యకి ఆవిడ నీళ్ళు ఇచ్చే ముందే Jesus had given drink to her. ఆమేన్. యేసయ్య ఆవిడకి జీవజలాలు ఇచ్చారు. హల్లెలూయా. So now she thought, ఇప్పుడు ఆవిడ ఏమనుకుందంటే, if I leave the pot, నేను ఈ కొండ విడిచిపెడితే I would go away. నేను వెళ్ళిపోతాను. Jesus was very thirsty. యేసయ్య చాలా దప్పికొని ఉన్నారు కదా, He had to drink water. ఆయన నీళ్ళు దాహం కావాలి. If I leave the pot, ఇక్కడ కొండ నేను పడితే he and his disciples ఆయన శిష్యులు would come and drink water. వాళ్ళు నీళ్ళు తీసుకుని తాగుతారు దాహం. She was totally transformed. కాబట్టి ఆవిడ పరిపూర్ణంగా మార్చబడింది. That's why she left the pot. అందుకే ఆవిడ కొండను అక్కడ విడిచిపెట్టింది. Today, ఈ రోజు if you and I become like the two men, ఆ యొక్క స్త్రీ వల్ల నువ్వు నేను మారితే, that's the end of the story. అదే ఆ కథకు ముగింపు. The Lord wants us to be like that. కాబట్టి మనందరం కూడా స్త్రీ వల్ల ఉండాలని దేవుని చిత్తం. Listen carefully. జాగ్రత్తగా వినండి. How much time would Jesus have spoken with that lady? ఆ స్త్రీతో ప్రభు ఎంతసేపు మాట్లాడారని అనుకుంటున్నారు? Can you computate this conversation? కాబట్టి ఈ యొక్క మాటల సంభాషణ అంతా చూసి మనం లెక్కేస్తే I think around about 30 minutes. 30 నిమిషాలు మాట్లాడుంటారు ప్రభు. Or 20 minutes. 20 నిమిషాలు మాట్లాడారేమో. Within the short span of time, కాబట్టి ఆ కొద్ది సమయంలోనే her life was changed. ఆమేన్. ఆవిడ జీవితం మారిపోయింది. Only 20 minutes of time. 20 నిమిషాల సంభాషణ, 15 minutes of time. 15 నిమిషాల సంభాషణ. She went to village. ఆ గ్రామానికి వెళ్ళింది ఆవిడ. She brought whole village to ఆ Christ. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాక్ష్యం క్రీస్తుని తీసుకొచ్చింది. Listen carefully. జాగ్రత్తగా వినండి. She did not tell them, వారికి ఊర్లో వాళ్ళకి ఏం చెప్పలేదు ఆవిడ. I found Messiah, you come, she didn't say. నేను రక్షణ కనుక్కున్నాను, మీరు అందరూ రండి అని చెప్పలేదు. The one I saw told me, నేను చూసిన వ్యక్తి నాకు చెప్పాడు, everything that I ever did, నేను చేసినవన్నీ కూడా నాకు చెప్పారు ఆయన. you come and see. ఆయన వచ్చి చూడండి. He could be Messiah, he said. ఆయన రక్షకుడై ఉండొచ్చు అని చెప్పింది ఆవిడ. She was not confirming that he was Messiah. ఆయన రక్షకుడే అని ఆవిడ గురిపూర్వకంగా చెప్పట్లేదు. She was not preaching. ఆవిడ బోధించట్లేదు కానీ. Over the night she did not become a preacher. కాబట్టి అకస్మాత్తుగా ఆవిడ ప్రసంగికురాలు అయిపోలేదు. She did not become a great preacher. గొప్ప ప్రసంగికురాలు అయిపోలేదు. She went and told them, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పింది, please come. దయచేసి రండి అయ్యా. I don't know how to preach. నేను ఎలా బోధించాలో నాకు తెలియదు. I don't know how to teach. నేను ఎలాగా ఉపదేశించాలో తెలియదు. But that Messiah, కానీ ఆ బోధకుడు రక్షకుడు transformed my life. నా జీవితాన్ని మార్చివేశాడు ఆయన. He spoke everything I did. నేను చేసినవన్నీ నా గురించి చెప్పాడు. And I immediately perceived that he was a prophet. ఆయన వెంటనే ఆ యొక్క ప్రవక్త నాకు బోధపడింది. I could understand that he was Messiah. ఆయన గొప్ప రక్షకుడు నాకు బోధపడింది. Please come and see. వచ్చి మీరు చూడండి. She brought whole village to Christ. కాబట్టి ఆ యొక్క ఊళ్ళో వారందరినీ కూడా యేసు దగ్గరికి తీసుకొచ్చింది. All came and saw Jesus Christ. అందరూ వచ్చి యేసుని చూశారు. They requested Jesus, యేసుని చూసి యేసుని అడిగారు to stay with them for 2 days. అయ్యా మా ఊర్లో 2 దినాలు ఉండండి అని అడిగారు. Jesus stayed over there for 2 days. యేసయ్య వారి ఊర్లో 2 రోజులు ఉండి, And after that, ఆ తర్వాత the Bible says, దేవుడు నన్ను చెప్తుంది, many believed in Jesus. అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచిరి. One Samaritan lady ఒక్క సమరయ స్త్రీ brought whole village to Christ. యేసయ్య దగ్గర గ్రామాన్ని అంతా నడిపించింది. Many believed in Jesus. అనేక మంది యేసయ్య యందు విశ్వసించారు. Praise the Lord. హల్లెలూయా. Today the Lord wants us to be soul winners. కాబట్టి ఈ రోజు ప్రభు మనందరినీ కూడా ఆత్మను రక్షించే వారిగా ఉండాలని కోరుతున్నాను. One more thing I will share and close. ఇంకొక విషయం చెప్పి ముగిస్తారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. There was only one woman at the well. ఆ యొక్క నూతి దగ్గర బావి దగ్గర ఒకే స్త్రీ ఉంది. Jesus spoke. యేసయ్య మాట్లాడారు. In Mark 5th chapter, మార్కు సువార్త 5వ అధ్యాయం. don't open the Bible. దైవగ్రంథం చూడక్కర్లేదు కానీ There was a man coming out of tombs. ఆ యొక్క సమాధుల నుండి ఒక వ్యక్తి పరిగెట్టుకు వస్తున్నాడు. There was only one man. కానీ ఒకే మనిషి ఉన్నాడు అక్కడ. Jesus went there. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. John 8th chapter, యోహాను సువార్త 8. there was a woman caught up
caught up or taken in adultery. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడి ఉన్నది. Jesus went there and spoke to her. యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. And John 3rd chapter, if you read, యోహాను సువార్త 3వ అధ్యాయం. and there was only one man who came to Jesus during the night. కాబట్టి రాత్రి సమయంలో యేసయ్య దగ్గరికి ఆ పరిసయ్యుడు ఒక ఆయన వచ్చాడు. And his name was Nicodemus. ఆయన పేరు నికోదేము. Jesus spoke and changed him. యేసయ్య ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించాడు. And if you read some verses at the time of crucifixion, ఆ యొక్క శిలువ వేయబడిన సమయంలో కొన్ని వాక్యాలు చదివినప్పుడు, and two thieves were crucified along with Jesus either side. యేసయ్యతో పాటు కుడి ఎడమ పక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడి ఉంటుండగా, and one of the thieves, ఒక దొంగ చెప్పాడు కదా, confessed his sin, తన పాపాలు ఒప్పుకున్నాడు. and then Jesus spoke to him. యేసయ్య మాట్లాడారు. Within that short span of time, ఆ యొక్క కొద్ది సమయంలోనే, within the twinkling of an eye, ఆ యొక్క కనురెప్ప పాటులోనే Jesus spoke one or two words, ఒకటి రెండు మాటలు మాత్రం మాట్లాడారు. that sounded volumes to that thief. ఆ దొంగకి గొప్ప మహా శబ్దాలుగా ఉన్నాయండి. And he comprehended who Jesus was. కాబట్టి యేసయ్య ఎవరు, ఆ రక్షకుడు గొప్ప దేవుడు అని ఆయన అర్థం చేసుకున్నాడు. You will be with me in paradise. నాతో ఈ దినమే నాతో పరదేశంలో ఉండు. At the 11th hour he was saved. కాబట్టి ఆఖరి సమయంలో ఆయన రక్షించబడ్డాడు. There also he spoke with one man. కాబట్టి అక్కడ సిలువ దగ్గర కూడా ఒకే వ్యక్తితో మాట్లాడారు. Suppose if you call a great speaker in the world, కాబట్టి ఈ లోకంలో గొప్ప బోధకుడిని మనం పిలిచినట్టయితే, and if you tell him you have to speak to one person, అయ్యా మీరు ఒకే వ్యక్తితో మాట్లాడాలి అని మనం చెప్పినట్టయితే, and he is totally disgraced. ఆయన నిరుత్సాహపడిపోతాడు. He doesn't come. ఆయన బోధించాడు ఒక వ్యక్తికి. No crowds. ఆయన అనుకుంటారు, అయ్యా మనుషులు ఎక్కువ మంది లేకపోతే ఏమి మాట్లాడగలను, and I can't speak here. నేను మనుషులు ఎక్కువ మంది లేకపోతే నేను మాట్లాడలేను కదా. But Jesus, కానీ యేసయ్య అయితే, the creator of the universe, ఈ యొక్క ప్రపంచాన్ని లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, he spoke with one person. ఒకే ఒక వ్యక్తితో మాట్లాడండి. In tombs, ఆ యొక్క సమాధిలో ఉంటున్న ఒక వ్యక్తి, he spoke with one person. ఆ సమాధిలో ఒక వ్యక్తితో మాట్లాడాడు. When he was going to tombs, ఆ యొక్క సమాధానికి వెళ్ళినప్పుడు disciples have said to him, శిష్యులు చెప్పారు యేసయ్యతో, would have asked him like this, ఇలాగ అడిగి ఉండేవారు, Lord, where will you have meeting today? అయ్యా ఎక్కడండి ఈరోజు కూటం, Where is the stage? అయితే అక్కడ స్టేజ్ అయింది, Where are the boxes? ఆ పెద్ద సౌండ్ సిస్టమ్ లేవి. Jesus said, యేసయ్య చెప్పారు, okay, come after me. నాతో కలిసి రండి వెళ్దాం. You will see the playground, అక్కడ పెద్ద చూస్తారు స్థలం, stage and everything over అక్కడ there. స్టేజ్ సౌండ్ బాక్స్ అన్ని ఉంటాయి, రండి. Jesus straighted into tombs. యేసయ్య ఆ సమాధుల దగ్గరికి వెళ్ళారు. They expected a lot, అక్కడ చాలా ఎక్కువ మందిని చూడాలనుకున్నారు, but nothing was there. కానీ అక్కడ ఏమీ లేదు. And Jesus said, would have said to them, యేసయ్య ఈ విధంగా చెప్పుండొచ్చు, this is my stage. ఇదేనయ్యా నా యొక్క స్టేజ్. And where are the audience? మరి ఎక్కడండి ఆ మనుషులందరూ? See that fellow ఆ యొక్క ఒక వ్యక్తి is coming now. ఇప్పుడు వస్తున్నాడు కదా, He is the audience. ఆయనే ఆ సువార్తకి యోగ్యుడు. Jesus wants one soul. కాబట్టి యేసయ్యకి ఒక ఆత్మ చాలండి. Today, ఈ రోజు the Lord wants your soul to be saved. యేసయ్య నీ ఒక్క ఆత్మ ఈ రోజు రక్షించబడితే చాలు అనుకుంటున్నారు. Here there are some people who are lost. ఇక్కడ చాలా మంది నశించిపోయిన వారుగా ఉన్నారు. You are going to be saved today. మీరు ఈ రోజే రక్షించబడబోతున్నారు. Jesus had spoken to that woman. యేసయ్య ఆ స్త్రీతో ఎలా మాట్లాడారు, He will speak to you. నీతో కూడా మాట్లాడతారండి ప్రభు. He will give you manifestation. నీకు ఆ దర్శనాన్ని ఇస్తారు. In prayer, ప్రార్థనలో when I start praying, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు don't look at anybody. మీరు అటు అవతల చూడక్కర్లేదు. You pray one prayer. మీరు ఒకే ప్రార్థన చేయండి, Lord, change my life. యేసయ్య నా జీవితాన్ని మార్చండి. As you are changed. దేవా మార్చండి. And let me confess all my sins. దేవా నా పాపాలంతటిని ఒప్పుకుంటున్నాను. Let not sins remain in me, Lord. దేవా నాలో పాపం ఉండడానికి వీలు లేదయ్యా. If you can pray that prayer, నువ్వు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే you will see a transformed life today. నీ జీవితంలో గొప్ప మార్పుని ఈ దినం చూస్తావు. That's what the Lord has given me today. అదే ప్రభువు ఈ దినాన్ని మీతో పంచుకోమని నాకు ఇచ్చిన వాక్యం. This is the message the Lord has given me today. ప్రభువు నాకు ఇచ్చిన దివ్య వాక్యం ఇదే ఈ రోజు. And should I tell you one more thing? ఇంకో విషయం చెప్పాలా? This Samaritan woman ఈ యొక్క సమరయ స్త్రీ spoke with Jesus. యేసుతో మాట్లాడింది. Half an hour. అరగంట సేపు మాట్లాడింది. Changed. మారిపోయింది ఆవిడ. That's it. అంతే. Again and again she did not fall and she did not confess sin. మరలా పడిపోయి మరలా ఒప్పుకొని అటు లేచే జీవితం లేదు. Many people, చాలా మంది ప్రజలైతే 1 week they are holy, ఒక వారం అయితే పరిశుద్ధంగా జీవిస్తారు, for 2 months they are unholy. ఇంకా 2 నెలలు ఇంకా మళ్ళీ పాపంలోనే. During the Lent season, ఆ యొక్క శ్రమ దినాల సమయంలో they fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. After the Lent is over, ఆ యొక్క శ్రమ దినాలు అయిపోయిన తర్వాత again usual life. మళ్ళా పాత జీవితం. The Lord says, ప్రభు చెప్తున్నారు, Samaritan woman is not like that. ఆ సమరయ స్త్రీ అటువంటి ఆవిడ కాదు. She is not like that. అటువంటి స్త్రీ కాదు ఆవిడ. She changed forever. ఆవిడ సంపూర్ణ
సంపూర్ణంగా ఒకేసారి మారిపోయింది. Once for all. ఒక్కసారి సంపూర్ణంగా ఉన్న పాటను మారిపోయింది. One more amazing thing I will tell you. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తారు. You will wonder by hearing it. మీరు ఆశ్చర్యపోతారు. What is that, you know? ఏంటి తెలుసండి? During this Samaritan woman time, ఈ యొక్క సమరయ స్త్రీ ఉన్న కాలంలోనే was Jesus crucified? యేసయ్య సిలువేయబడ్డారు కదా? He was not crucified. ఆ సమయంలో ఆయన సిలువేయబడలేదు. He was not buried. ఆయన సమాధి చేయబడ్డారు. అప్పటికి He was not buried. ఆయన సమాధి చేయబడలేదు. He was not crucified. ఆయన సిలువేయబడలేదు. He was not buried. సమాధి చేయబడలేదు. He did not rise again. ఆయన ఇంకా పునరుద్ధానం పొందలేదు. అప్పటికి There was no resurrection. ఇంకా పునరుద్ధానం అప్పటికి లేదు. There was no resurrection at all. పునరుద్ధానమే లేదు అప్పటికి. There was no Lent season. అప్పుడే శ్రమకాలం లేదు. ఇంకా There were no churches. ఆ సంఘాలు లేవు అప్పుడు. Church did not begin. ఆ సంఘం ఇంకా పుట్టలేదు. And the beginning church, the first church was not there. ఆది సంఘం ఇంకా కలగలేదు అప్పుడు. And the songs books were not there. ఈ యొక్క పాఠ్య పుస్తకాలు ఇంకా లేవు. Skits were not there. ఈ యొక్క డ్రామాలు లేవు. Christmas was not there. క్రిస్మస్ పండుగలు లేవు. 31st was not there. నూతన సంవత్సరం పండుగలు లేవు. Promise gods were not there. ఆ యొక్క వాగ్దాన వాక్యాలు లేవు. Nothing was there. ఏమీ లేవండి. Jesus just spoke for half an hour. యేసయ్య కేవలం అరగంట మాట్లాడారు. That mattered a lot. ఏమైనా ఆ యొక్క జీవ వాక్యం మార్చివేసింది. But now we have కానీ ఇప్పుడైతే church, సంఘాలు ఉన్నాయి. a body, ఆ యొక్క క్రీస్తు శరీరం. and there are elders for you to lead you. మిమ్మల్ని నడిపించడానికి పెద్దలు ఉన్నారు. We have apostles. అపోస్తలులు ఉన్నారు. We have prophets. ప్రవక్తలు ఉన్నారు. We have evangelists. సువార్తికులు ఉన్నారు. You have pastors. పాస్టర్లు ఉన్నారు. You have teachers. బోధకులు ఉన్నారు. And many preachers come to you. ఇంకా అనేక మంది సువార్తికులు కూడా మీ మధ్యలోకి వస్తున్నారు. Every year we have so many meetings. కాబట్టి ప్రతి సంవత్సరం అనేకమైన కూటాలు We జరుగుతున్నాయి. are strengthened and re-strengthened. మనం బలపడుతున్నాం, ఇంకా బలపడుతున్నాం. Though we have a lot of like this, మన జీవితంలో ఇటువంటివి చాలా ఉన్నాయి. though we have a lot like this, ఇటువంటి కూటాలు ఇలాగ అనేకం జరుగుతున్నాయి మన మధ్యలో. we are not becoming like Samaritan. ఈ యొక్క సమరయ స్త్రీ వల్ల మనం మారట్లేదు. But in one meeting, కానీ ఒక్క కూటలోనే she was totally transformed. ఆ సమరయ స్త్రీ మారిపోయింది సంపూర్ణంగా. The Lord said, ప్రభు చెప్తున్నారు కదా, you have 5 husbands. నీకు 5 భర్తలు ఉన్నారు. The one whom you have is not your husband. నీతో ఇప్పుడున్న ఆయన నీ భర్త కాదు. What is your mistake today? నీ పాపం ఏమిటి ఈ రోజు? Are you drinking? నువ్వు తాగుడుగా అలవాటా? Stop it. ఆపు ఇప్పుడే. Are you speaking more on phone? నువ్వు ఫోన్లో మాట్లాడే దురలవాటు ఉందా? Stop it. ఆపు. If any young man here is in love, ఎవరైనా కామంలో ప్రేమలో పడిపోతే, and you stop it right now. నువ్వు ఇప్పుడే యేసునామములో ఆపది. And if you have any illicit contact, నీకు అక్రమ సంబంధం ఏదైనా ఉంటే, you confess it right now. యేసునామములో ఇప్పుడే మీరు ఒప్పుకోనండి. You have love of money, మీకు ధనాశ ఎక్కువ ఉంటే, ask the Lord to forgive it. ప్రభువా నన్ను క్షమించండి అనండి. And unknowingly if some bondages are around you, నీకు తెలియకుండా నువ్వేదో ఉచ్చుల్లో చిక్కుపోతే, you confess it right now. ఇప్పుడే నువ్వు ఒప్పుకో. If you are in any kind of curse, నువ్వు ఎటువంటి శాపం కింద జీవిస్తున్నా, immediately confess it and pray. ఇప్పుడే నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయి. Jesus యేసయ్య will change you. యేసయ్య నిన్ను మారుస్తాడు. He will give you eternal life. నీకు నిత్య జీవాన్ని యేసయ్య ఇస్తాడు. A fountain of water. ఆ యొక్క నిత్య జీవ జల ఊటలు, If you receive that water, ఆ ఊటలు నువ్వు పొందితే, you shall be ever happy. నువ్వు నిత్యము సంతోషంగా ఉంటావు. Thus the joy cannot be found in the world. కాబట్టి అటువంటి సంతోషం లోకం ఇవ్వలేదండి. It's only found in Jesus Christ. యేసయ్యలో మాత్రమే ఈ సంతోషం. That is Jesus. అదే యేసయ్య అంటే. He pities on you. కాబట్టి యేసయ్య నిన్ను కరుణించే దేవుడు. He pities on you. నిన్ను కనికరించే దేవుడు. He loves you so much. నిన్ను అధికంగా ప్రేమించే He దేవుడు. has compassion on you. నీ మీద కనికరం చూపించే He దేవుడు. will do something today in your ఈ life. రోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తారు. He will transform your life. నీ జీవితాన్ని మార్చివేస్తారు. Fall here and transform. ఇక్కడ నువ్వు పడివేయబడి మార్చిపోతావు. If everyone here is transformed, కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మార్చబడతారు. and they will rise for the Lord like an army. గొప్ప దేవుని యొక్క సేనగా మీరు లేచి నిలబడతారండి. That's what the Lord wants. అదే ప్రభువు మీ నుంచి కోరుతుంది ఈ రోజు. Let's all raise up. మనం లేచి నిలబడతాం. లేచి అందరూ కూడా లేచి నిలబడతారు. అందరూ Today the Lord is going to touch you. యేసయ్య ఈ దినాన్ని మిమ్మల్ని ముట్టబోతున్నారు. And the Lord tells you, యేసయ్య మీతో ఏం చెప్తున్నారంటే, do not hide anything. ఏది కూడా దాచిపెట్టొద్దు. Just open your mouth and confess your మీ sin. యొక్క నోరు విప్పి ఒప్పుకోనండి. Confess your sin. మీ పాపాలు ఒప్పుకోనండి. Ask the Lord to give you manifestation. ప్రభువా నన్ను దర్శించండి అయ్యా అని అడగండి. Praise the Lord.
చేస్తున్నప్పుడు the Holy Spirit will help you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. As the Holy Spirit helps you, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తుండగా you are convicted of sins. నువ్వు పాపం గురించి ఒప్పించబడతావు. Some cannot control themselves. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేని పరిస్థితి. You will weep like a child. చంటి బిడ్డ వలె నువ్వు ఏడుస్తావు. Some are praying now. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. And you are convicted of sins. మీరు పాపం వలన మీరు ఒప్పించబడుతున్నారండి. Just you pray like that. 2 minutes I give you. ప్రార్థన చేయండి. 2 minutes I give you. 2 నిమిషాల సమయం మీకు ఇస్తున్నాను. Just you pray. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. The Holy Spirit is moving here. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. Don't be quiet at all. మామూలుగా ఎవరు ఉండదు. Let's all pray. అందరం ప్రార్థించాలి. అందరం యేసు నామములో తండ్రి. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. Some of you, మీలో కొంతమంది so far, ఇంతవరకు you're full of sin. పాపంతో నింపబడి ఉన్నారు. You're not confessing it for many days. అనేక రోజులుగా మీ పాపాలు ఒప్పుకోవట్లేదు. For years together. అనేక సంవత్సరాలుగా ఒప్పుకోవట్లేదు. But now, దాన్ని ఇప్పుడైతే like a child, చంటి బిడ్డ వలె you can pray. మీరు ప్రార్థన చేయగలరు. Like a child, you can pray. చంటి బిడ్డ వలె ప్రార్థన చేయగలరు. And the tears will gush out right now. మీ కన్నీరు తట్టుకోలేరు, ఆపుకోలేరు. And you will pray like a child. చంటి బిడ్డ వలె ప్రార్థన చేస్తారు. All the burden is going out.